ఏంటంటే ఫస్ట్ 1, 2 శ్లోకాల్లో విదురుడు వచ్చేసి ప్రశ్నలు అడుగుతాడనమాట మైత్రేయ మునిని. ఏమని ఏదైతే ప్రచేతాసు ఉన్నారో వాళ్ళు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అని చెప్పారు, నాకు తపస్సు చేసుకుని రుద్రగీతం పాడుతూ వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు, ప్లస్ అదే కాకుండా ఈ ఇహలోకంలో కూడా ఇక్కడ కూడా ఏ విధంగా ఏమేమి సాధించారు, ఏ విధంగా ఎంజాయ్ చేశారు తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తారు. సో దానికి కారణం ఒకటి భక్తులు ఎలా ఉంటారు అనేది, అదే కాకుండా భక్తులు అనే వాళ్ళు ఎప్పుడు దుఃఖాలతోటి ఇలానే కాకుండా మంచిగా ఎంజాయ్ చేస్తూ కూడా ఉంటారు అని తెలియజెప్పడం కోసం విదురుడు ఈ ప్రశ్న అడిగాడు అని మనం చెప్పుకున్నాం అనమాట. తర్వాత 3, 4లో ఏంటి అంటే తపస్సు చేస్తారు వాళ్ళు. 10,000 సంవత్సరాలు నీళ్ళల్లో రుద్రగీతం పాడుకుంటూ తపస్సు చేస్తారు. సో మనకి భగవంతుడిని తృప్తిపరచాలంటే భగవంతుడు తృప్తిపడి వాళ్ళకి దర్శనం ఇస్తాడు అనమాట. సో తృప్తి పడ్డాడు భగవంతుడు అంటే దానికి 2 విధాలుగా ప్రపాదుల వారు మనకి చెప్పారనమాట. ఒకటి వచ్చేసి ఫస్ట్ మనకి ఏదైతే మహాజనులు ఉంటారో వాళ్ళ అడుగు జాడల్లో, లేదా ఈ బ్రహ్మ రుద్ర వీళ్ళందరూ కూడా ఏవైతే మంత్రాలు పఠించున్నారో వాటిని మనం పాడుకుంటూ కూడా మనము భగవంతుని తృప్తిపరచచ్చు అనేది మనం తెలుసుకున్నాం అనమాట. ఆ తర్వాత 5, 6, 7లో ఏంటంటే భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన యొక్క అందాన్ని పొగుడుతూ ఉన్నారనమాట. సో దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. సో 5, 6, 7లో మనకి ఆ భగవంతుడు అష్టభుజాలతో రావడము, ఆయన మేరు శిఖరం మీద మేఘంలాగా కూర్చొని ఉన్నాడని, ఆయనకి కిరీటం ఎంతో అందం వచ్చింది అని చెప్పేసి, గరుడ వచ్చేసి ఆయన కిన్నెర లోకంలో ఉంటాడు. ఏదైతే ఇవన్నాయేంటి మనకి రెక్కలు ఉంటాయి, రెక్కల్ని ఊపుతూ వేదాలను పఠిస్తూ ఉన్నాడు అని చెప్పేసి, ఇంకా భగవంతుడు దేవాతి దేవుడు అనేసి, సో ఈ విధంగా మనకి అన్ని కూడా అక్కడ శ్లోకాల్లో వచ్చాము. సో ఇప్పుడు ఆయన ఎంతో కరుణతోటి ప్రచేతాస్తో మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట. సో అది మనకి 8 నుంచి ఆల్మోస్ట్ 22 శ్లోకాల వరకు కూడా 20 శ్లోకాల వరకు కూడా భగవంతుడు వాళ్ళతో ప్రచేతాస్తోటి మాట్లాడతాడనమాట. సో దీని నుంచి కూడా మనం 18 శ్లోకాల వరకు కూడా చూస్తే మనకి ఫస్ట్ శ్లోకంలోనే ఒక బెస్ట్ భగవంతుడు ఎందుకు తృప్తి పడ్డాను నేను, నాకు ఎంతో ఆనందం వేసింది అని చెప్పింది దేనికి, 8వ శ్లోకంలో ఏంటి లెసన్ కూడా చెప్పుకున్నాం మనం. పరస్పర వాళ్ళందరూ కలిసి వచ్చారు సంయోగంకి స్నేహ భావంతో పరస్పర ఐకమత్యంతో మనం ఎప్పుడైతే అదే మనకి ప్రపాదుల వారు కూడా మనకి లాస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, మనము ఐకమత్యంతో మనం అందరం కూడా ఒక యూనిటీగా ఉండి భక్తి యోగం అనేది చేసుకోవాలి అనేది చెప్పున్నారనమాట. సో అందుకనే మనము భగవంతుడిని ఎప్పుడైతే మన భక్తుల మధ్యలో గనక మైత్రీ భావము, ఏకత్వము అనేది గనక ఉంది అంటే అది భగవంతుడిని ఎంతో తృప్తి పరుస్తుంది అనేది మనం తెలుసుకున్నాం అనమాట. సో తర్వాత 10వ అంటే ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు, భగవంతుడు ఏం చెప్పాడు వాళ్ళకి 9వ శ్లోకంలో, మిమ్మల్ని ఎవరైతే తలుచుకుంటారో సో వాళ్ళకు కూడా ఈ మైత్రీ భావం అనేది పెరుగుతుంది, వాళ్ళని ఒకళ్ళు కొట్టుకోవడాలు అలా ఉండకుండా వాళ్ళలో కూడా మైత్రీ భావం అంటే ఫలశ్రుతి లాగా చెప్పారనమాట. నెక్స్ట్ 10వ శ్లోకంలో ఏంటంటే శివుడి యొక్క గ్లోరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఎట్లా అంటే ఎలా అయితే మీరు ఈ శివుడు చెప్పిన దాన్ని ఫాలో అయ్యారో ఆ విధంగా మనకి 2 లెసన్స్ మన ప్రపాదులు వారు చెప్పున్నారనమాట. మనం ఎప్పుడైతే పరంపరలో నుంచి విన్నామో అది డైరెక్ట్గా భగవంతుడి నుంచి విన్నట్టే, దానికి దీనికి తేడా ఏమీ లేదు అనేది. ఇంకోటి ఏంటి అంటే మనం ఏదైనా కనుక ఎట్లాగా మనం ఇప్పుడు ప్రభుపాదుల వారిది ఏదైనా భగవద్గీత కానీ భాగవతం కానీ ఆయన రాసింది మనం చెప్తున్నాం అనుకోండి, దానిలో మన ఓన్గా మనం ఏదైతే నాకు ఇలా అర్థమైంది నాకు ఇలాగా అనేసి మనం ఓన్ ఇంటర్ప్రిటేషన్ అనేది చెయ్యకూడదు అనేది మనకి 2 లెసన్లు అనమాట 10వ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంది. సో 10వ శ్లోకంలో ఏంటంటే మీరు ఈ విధంగా రుద్రగీతాన్ని ఉదయం సాయంకాలం ఎలాగా పాడుకుంటూ ఉన్నారు అని చెప్పేసి చెప్పారనమాట. సో 11 శ్లోకాలు ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం ఈ ఒబీడియన్స్ని ఏమంటాం మనం, విధేయతతోటి అణుకువతోటి మనం గనక భక్తి చేసామంటే అది మనకి సంతోషాన్ని కలుగజేస్తుంది, లేకపోతే మనకి బాధల్ని తెస్తుంది అనేది ఆ లెసన్ అనమాట. సో మీరు ఎలా అయితే తండ్రి మాటను చెవదాటకుండా చక్కగా ఇవన్నీ కూడా చేసున్నారో, సో అందువలన మీరు ఏంటంటే మంచిగా ఒక మంచి కొడుకుని, బ్రహ్మ లాంటి క్వాలిటీస్ ఉన్న కొడుకుని పొందుతారు మీరు అని చెప్పేసి వాళ్ళకి వరంలాగా ఇస్తాడనమాట 12వ శ్లోకంలో. సో ఈ విధంగా మనకి 12 దాకా అది చెప్పిన తర్వాత 13 నుంచి ఏంటంటే ఆ కొడుకు ఎలా వస్తాడు అనే దానికి ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఎట్లాగా అంటే ఆ ప్రచేతాసు
ఆ ప్రమలోచ అని ఒక ఎవరో ఒక అప్సరస ఉంటుంది. ఆ అప్సరస ఆయన పేరు కండుముని. కండుముని ఏంటంటే ఆయన తపస్సు చేస్తూ ఉంటే నార్మలే కదా, ఎప్పుడు కూడా ఇంద్రుడికి ఆ ఇది వస్తూ ఉంటుంది, ఆ జలసి వచ్చేసి ఈర్ష్య ద్వేషాలు వచ్చి ఆయన వెంటనే ఈ ప్రమలోచాన్ని పంపిస్తాడనమాట. సో ఆయనతోటి కలిసిపోతుంది. వాళ్ళిద్దరికి మారీష అనే పాప పుడుతుంది. కానీ ఆ మారీష అనే అమ్మాయి అక్కడే వదిలేసి అప్సరస వెళ్ళిపోతుంది. ఈయనేమో అక్కడ అడవిలో వదులుతాడనమాట. సో అడవిలో ఆ వృక్షాలే పెంచుతూ ఉంటాయి. కానీ వృక్షాలు ఏంటంటే ఆ పిల్లకి పాలు ఇవ్వకపోతే ఏడుస్తూ ఉంటే చంద్రుడు వచ్చేసి ఈ బొటని వేలు నోట్లో పెడతాడు అమృతం లాగా. సో అలాగా ఆ పాప పెరిగి పెద్ద అవుతుంది. ఆ అమ్మాయి గుణగణాలు మీవి ఇద్దరివి కూడా సమంగా మ్యాచ్ అవుతున్నాయి. సో అందుకని మీ ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే మీకు మంచి సంతానం కలుగుతుంది అనేసి మనకి, అందుకని 16 శ్లోకంలో ఎలా ఒక ప్రచేత 10 మంది, ఇక్కడ ఒకే అమ్మాయి మారీషా ఉంది. సో మనం మరి ఎలా పెళ్లి చేసుకుంటుంది అంటే అసలు కొంతమంది ఆ స్పెషల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే, నార్మల్గా అయితే అది ధర్మం కాదు అని చెప్పేసి మనకు అక్కడ అపృథక్ ధర్మ అనేసి, దానికి ఏంటంటే ఆ పర్పస్ ఏంటి ఒకటే అయి ఉండాలి. అలా కాకుండా ఆ అమ్మాయి ఆ 10 మందిని కూడా ఈక్వల్గా సమంగా చూడగలుగుతుంది వాళ్ళందరినీ కూడా. అందుకొని అలాగా అక్కడ ద్రౌపదికి ఇక్కడ తినికి మాత్రమే ఇలాంటిది, అంతేకాని అందరికీ ఈ ఈ ఇలాగ కుదరదు. ఎక్కువగా ఏంటంటే ఒక భర్తకి భార్యలు ఎక్కువ మంది ఉంటారు, కానీ ఒక భార్యకి అనేక మంది భర్తలు ఉండడం అనేది అది చాలా చాలా అరుదు. మనం చూసింది ఈ 2 సీన్లలోనే మాత్రమే అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అనమాట. సో మన పర్పస్ ఎప్పుడు కూడా ఒకటే అయి ఉండాలి. అది ఏంటి అంటే భగవంతుడి యొక్క సేవ అనేది మనం చెప్పుకున్నాం అనమాట. ఆ తర్వాత 17 శ్లోకాలు భగవంతుడి వాడిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనమాట. చక్కగా మీరు పెళ్లి చేసుకోండి, ఇంకా పెళ్లి చేసుకొని ఇంకా 10 లక్షల దివ్య సంవత్సరాలు మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండండి అని చెప్పారనమాట. ఎందుకు ఆయన భగవంతుడు ఆ విధంగా ఎంజాయ్ చేయమని ఇచ్చాడు? మిగతా వాళ్ళకేమో అసలు ఇవన్నీ యాక్చువల్గా ఇంత ఎంజాయ్ చేయడము ఇదంతా కూడా మనకి భక్తికి ఆటంకం అనుకుంటామా లేకపోతే ఉపయోగం అనుకుంటామా? పరమ భక్తులకి అదేం ఆటంకం కాదు మాతాజీ. ఎంత సంపదలో ఉన్నా వాడు పడిపోరు. దాని ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళకి ఇంక దేనికి ఏమీ లేదు, కొరత అనేది లేదు. డబ్బులు ఉన్నాయి, సెన్సెస్ మంచి స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో ఎంజాయ్ చేయడానికి బోల్డ్ అంత టైం ఇచ్చాడు. సో ఇవన్నీ ఉండి ఎంత ఎంజాయ్ చేయమన్నారు అంటే పద్మ శ్రీమాతాజీ చెప్పినట్టు వాళ్ళకి ఏంటంటే అవేమి అడ్డంకుల్లాగా అనిపించు, ఇంకా మనకి ముందు ముందు శ్లోకాల్లో వస్తాయి అన్నమాట. సో అంతేకాకుండా 18వ శ్లోకంలో కూడా మనం ఎగ్జాంపుల్తో సహా చెప్పుకున్నాము. ఎలా అయితే ఒక జబ్బు చేసిన అతను ఉన్నాడు అనుకుంటే అతనికి లంకనాలు అనేసి మనకి డైట్ చెప్తారు. ఆ 5 రోజులు అయిన తర్వాత ఏం తిన్నా పర్వాలేదు అని చెప్తారు. ఎందుకు అంటే అప్పుడు ఏం తిన్నా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. అలాగే ఇన్ని రకాలుగా మన మీద పడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి భేదభావం ఉండదన్నమాట. ఓ ఇంత డబ్బు ఉంది, ఇంత పేరు వస్తుంది, ఇంత ఎంజాయ్మెంట్ ఉంది అంటే భగవంతుని మర్చిపోరు వాళ్ళు. ఎందుకంటే పరం దృష్ట్యా నివర్తంతే మనం చెప్పుకున్నాం కదా ఎప్పుడు. సో వాళ్ళకి ఆ హైయెస్ట్ హ్యాపీనెస్ దేంట్లో ఉందో వాళ్ళకి తెలుసు. ఇవన్నీ కూడా ఆటంకాలు ఏమి కావన్నమాట. ఎందుకంటే వాళ్ళు అసలు వాటిని పెద్ద పట్టించుకోరు అనమాట. సో ఆ విధంగా 17, 18లో వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేయమని, మళ్ళా అని ఎంజాయ్ చేస్తూనే అలా ఉండిపోతారా అంటే అలా ఏమీ లేదు. మీకు ఆ మిగతా వాటి మీద విరక్తి అనేది కలిగి మీరు తర్వాత నా ధామానికి వచ్చేస్తారు. అంటే స్వర్గలోకాల్లో బ్రహ్మలోకంలో అక్కడ అన్ని కూడా ఎంజాయ్ చేసిన తర్వాత చివరికి నా ధామానికి వస్తారు అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారనమాట. సో ఇప్పుడు మరి అలాంటిది వీళ్ళకి ఆటంకాలు కదా అని అలా ఎలా ఇచ్చాడు భగవంతుడు అని అనుకోకుండా వెంటనే మనకి 19, 20 శ్లోకాల్లో భగవంతుడు మనకి ఆన్సర్ చెప్తూ ఉన్నాడు. సో ఈ రోజు అవి చూద్దాం మనం. గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణాం మద్వార్తా యాతయామానాం నబంధాయ గృహమతాః. చదవండి మాతాజీ ఎవరు. హరే కృష్ణ మాత, నేను చదవచ్చా? చదవండి మాతాజీ. చదువు హరే ప్రసన్న. కృష్ణ. గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణాం మద్వార్తాయాతయామానాం న బంధాయ గృహమతాః. ట్రాన్స్లేషన్ బై శ్రీల ప్రభుపాద. జై శ్రీల ప్రభుపాద.
భక్తి యోగపు మంగళ కార్యక్రమములో నెలకొనిన వారు సమస్త కర్మల చరమ భోక్త దేవదేవుడే అని ఎరిగి ఉందరు. ఆ విధముగా కర్మల యందు నెలకొనిన వాడు కర్మల ఫలమును నాకే అర్పించి నా లీలాశ్రవణమునందే ఎల్లప్పుడూ నియుక్తుడై ఉండును. అట్టివాడు గృహస్థ జీవనమున ఉన్నప్పటికీ తన కర్మ ఫలములచే ప్రభావితుడు కాడు. థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ. సో థ్యాంక్ యూ ప్రసన్న. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే భక్తి యోపు మంగళ కార్యాలు అంటే భక్తి అనేది దానికి సంబంధించిన ఏ పనుల్లో కూడా నెలకొని ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కర్మ ఫలాలన్నిటినీ భగవంతుడికి అర్పిస్తారు. ఎందుకు అర్పిస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే పరమభోక్త ఎవరు, భగవంతుడు. కాబట్టి వాళ్ళకి ఆ విషయం భోక్తారం యజ్ఞదప్సాం సర్వలోక మహేశ్వరం అది వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ మొత్తం కూడా కర్మలన్నీ కూడా చేసేది కర్మ ఫలాలు కూడా అన్నిటినీ కూడా భగవంతుడికి అర్పిస్తారు. ఎందుకంటే భగవంతుడి తృప్తి కోసమే పనిచేస్తారు. ఆటోమేటిక్గా అవి అకామ కర్మలు అయిపోతాయి. సో వాటికి మనకి రిజల్ట్స్ అనేవి ఏమీ ఉండవు. మనం అన్ని కూడా థర్డ్ చాప్టర్లో 5th చాప్టర్లో మనం నేర్చుకొని ఉన్నాం కదా, అవన్నమాట. మన కర్ణం నేత్రలోకోయం కర్మబంధన, మన కోసం చేసుకుంటే అవి కర్మబంధంలో ఉంటాయి. భగవంతుడి కోసం చేస్తే మనం కర్మబంధంలో పడేవన్నమాట. సో అది వాళ్ళకి ఫుల్గా బాగా తెలుసు అనమాట. సో అందుకనే వాళ్ళు అవన్నీ ఎత్కరో జుహోష్ తదాస్య శ్లోక ఉంది కదా, ఆ టైప్లో కర్మఫలాలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించి ఇంకా ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క లీలను శ్రవణం చేయడంలోనే ఉంటారు. వాళ్ళకి ఎన్ని ఆనందాలు కలుగుతున్నప్పటికీ వీటిని మాత్రం వాళ్ళు ఏమీ వదిలేయరు అనమాట. అది చెప్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే గృహస్థ జీవనంలో ఉన్నా కూడా కర్మ ఫలితాలకి ప్రభావితం కాడు అని చెప్తున్నారు. సో మనకి టాప్ సీక్రెట్ ఎప్పుడైతే మనం గృహస్థ జీవితంలో ఉంటే మనకి ఉన్న టాప్ సీక్రెట్ ఏంటి అనేది ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తూ ఉన్నారు, మనకి కర్మబంధనాలు అనేవి అంటనే అంటవు అది అన్నమాట మనకి చెప్తూ ఉందన్నమాట. సో సీక్రెట్ ఏంటి, మనం ఆ కృష్ణకి ఈ రిజల్ట్స్ అన్ని ఆఫర్ చేసి ఆయనే భోక్తారం యజ్ఞ తపసామని ఆయన కోసమే ప్రీత్యర్థమే మనం పనులు చేస్తూ ఉంటాము. అందువల్ల గృహస్థ లైఫ్లో ఉన్నాము, ఇక్కడ మెటీరియల్ వాళ్ళలో ఉన్నాము, మనం అని బాధపడాల్సిన అవసరం లేనే లేదు అనేది మనకి ఇక్కడ మెయిన్గా చెప్తూ ఉన్నారనమాట. సో దీనికి కొంచెం పెద్ద పర్పోటే ప్రపాదుల వారు రాశారు. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏం రాశారు అంటే మెయిన్ భగవంతుడే యజమాని అని భోక్తారాం శ్లోకాదనమాట. అది చెప్పి ఎప్పుడైతే ఆయన మన కోసం కాకుండా భగవంతుడి కోసం చేస్తాము కర్మ ఫలాలు మనకు అంటవు అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి తృప్తి కోసమే చేస్తారు అని చెప్పేసి, అందుకని ఈ గుణాలు కానీ భౌతిక ప్రభావాలకు లోనవడం కానీ జరగదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో సేమ్ ఇందాక మనం చెప్పి యజ్ఞార్థ కర్మణ్యతర శ్లోక 3.9 అది కూడా ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు. సో అందుకని వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు కూడా ముక్త స్థితిలో ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఈహాయేస హరిదాసే కర్మణా మనసాగిర్ అంటే వాళ్ళ మనస్సు, కర్మ, వాక్కు, ధనము అన్నీ కూడా భగవంతుడి సేవలోనే ఉపయోగించుకుంటారు అనమాట. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు మామూలుగా ఉన్నా కూడా ముక్త స్థితిలో ఉన్నట్టు. ఇప్పుడు మనకు ఉంటారు, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు జగన్ ప్రభు ఉన్నారు, ఆఫీస్లో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, మిగతా పనులన్నీ చేస్తున్నారు, కానీ అన్ని నార్మల్గా ఉన్నట్టే ఉంది. కానీ నార్మల్ పర్సన్ ప్రభు ఒకటేనా? ఏంటి డిఫరెన్స్ అంటారు? ఇప్పుడు ప్రభు ఆ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా భక్తి చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, భక్తి కార్యాలన్నీ చేస్తున్నారు, నిరంతరం భగవంతుని సేవలోనే ఉంటున్నారు. హరే కృష్ణ. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, కర్మ చేస్తూ ఆఫీస్కి వెళ్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, దాంతో ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నారంటే అది ఎంజాయ్ ఏ విధంగా చేస్తున్నారు, భక్తి సేవలో పెట్టి చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఏంటి కర్మ ఫలాలు అనేవి అంటవు అనమాట. సో మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే ఇదే తేడా అనమాట. అది ఇక్కడ మనకి వాళ్ళు ఏంటంటే ముక్త స్థితిలో ఉన్నట్టు అని చెప్పి ఇక్కడ మనకంటే జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ముక్త స్థితిలో ఉన్నట్టే మనకి కర్మ ఫలాలు అంటవు అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడాను కృష్ణ ప్రసాదాన్ని తినటం, కృష్ణుడి కోసమే పని చేయడం, ఈ విధంగా ఏదో ఒక విధంగా భగవంతుడిని తలుచుకుంటూనే వాళ్ళ జీవితం అంతా కూడా భగవంతుడికే అంకితం చేస్తారనమాట. అందుకొని భగవంతుడి వాళ్ళకి ఇవి ఏమీ అంటకుండా కాపాడుతాడు అని చెప్పేసి మనకి మళ్ళీ ఇంకో శ్లోక ఏంటంటే భక్తి సరస్వతి మహారాజ్ చెప్తారనమాట. కృష్ణ భజనే హాయ అనుకూల విషయ బలియ త్యాగే తాహ హాయ భూల. సో మనకి ఏంటి అంటే
ఇప్పుడు మనకి ఏదైనా కృష్ణ సేవలో ఇప్పుడు మనకి బోల్డ్ అంత ధనమే ఉందనుకోండి. సో దాన్ని ఏంటి, అమ్మో నాకు ఈ ధనం ఉంటే నేనేమో ఈ ఎడిక్ట్ అయిపోతాను వాటికి వీటికి అని వాళ్ళు ఏమీ భయపడాల్సిన పని లేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అంతటినీ కూడా భగవంతుడి సేవలో ఉపయోగపెడుతుంటారు. ఒకసారి మొన్న ఎవరో, ప్రభు పేరు నేను మర్చిపోయాను, ఆయనకి బోల్డ్ అన్ని గోల్డ్ షాపులు కూడా ఉన్నాయి. ఎవరికైనా గుర్తుందా ప్రభు పేరు? ఈ మధ్య వచ్చారు. ఆయనతో పాటు ఒక 15 మందో ఎంతమందో డివోటీస్ కూడా వచ్చారు. 607లో ఉన్నారు. పేరు గుర్తు రావట్లేదు మాతాజీ. పేరు గుర్తు రావట్లేదు నాకు కూడా. సో ఆ ప్రభుకి ఎన్ని గోల్డ్ షాపులు, మన గురు మహారాజ్కి, జయప్రదాసం గురు మహారాజ్ క్లోజ్ కూడా అన్నమాట. సో ఎక్కువగా ఆయన ధనం అంతా సంపాదిస్తారు, కానీ దాన్ని అంతా కూడాను గురు మహారాజుకి పంపిస్తూ సేవకు ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. సో అయితే ఇక్కడ కందస్వామి ప్రభు అని ఆయన ఒక రోజు సేవకి వెళ్ళారనమాట. ఆయన తీసుకొని తిప్పడానికి వెళ్ళారు. అప్పుడు చెప్తూ ఉన్నారు ఆ ప్రభు, మాతాజీ ఇంత హంబుల్ నేను ఎక్కడా చూడలేదు. ఆయనకి కోట్లు కోట్లు ఖరీదు చేసే ఎన్నెన్నో షాపులు ఉన్నాయి. మొత్తం లెక్కేస్తే 100 కోట్లు ఎంతో బిలియనీరో ఎంతో ఉంది మాతాజీ, ఆయన ఆస్తి చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఎంత పొలైట్, ఎంత హంబుల్నెస్ అంటే అసలు ఆయన్ని చూస్తే ఇంత ఉంది ఆస్తి అని కూడా అనిపించదు. అంటే వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే మాకు ఎంత ఉంది అని చూపించుకోవడం అట్లాంటిది కూడా ఏమి ఉండదన్నమాట. అది కాక వాళ్ళు దాన్ని అంతటినీ త్యాగం చేయడానికి కూడా భగవంతుడికి వాళ్ళు వెనకాడరు అనమాట. అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. సో ఈ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే, ఏ విధంగా ప్రతిదీ నాకు ఉన్నదాన్ని నేను ఏ విధంగా భగవంతుడి సేవలో ఉపయోగించగలుగుతాను అనేది మనం తెలుసుకున్నాము అంటే అదే అసలైన నిజమైన జీవితానికి లక్ష్యం అన్నమాట మనకి. సో అది ఇక్కడ అదే పెద్ద విజయ రహస్యం అని కూడా ప్రభుపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ మళ్ళీ మనకి థర్డ్ శ్లోకాలోనే ఇంకోటి, తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హెచరన్ కర్మ పరమాప్నోతి పురుష. సో అందుకని ఏంటంటే మన ఈ కర్మ ఫలాల వైపు ఆసక్తి ఉండకుండా విధిలా మనకి ఏదైతే కర్మ ఉందో దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి, అది ఆటోమేటిక్గా భగవంతుడే మనకు కావాల్సిన వరాల్ని ఇస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అయితే మనకి లాస్ట్ పారాగ్రాఫ్ లో ఏంటంటే ప్రభుపాదుల వారు ఒక్కొక్కరికి ఏంటంటే, ఇప్పుడు కొంతమందికి బాగా ధనం ఇస్తాడు, కొంతమందికి ధనమే ఇవ్వడు, అన్ని తీసేసుకుంటూ ఉంటాడు. సో దానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ధనం ఉన్నా ఏమున్నా అవి మనకి భక్తికి ఆటంకం కలగు అనుకున్నప్పుడు వాళ్ళకి బ్లెస్సింగ్ లాగా ధనము అవన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఇస్తూ ఉంటాడు. అదే కొంతమందికి తీసేస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్నవి కూడా తీసేసుకుంటూ ఉంటాడు. సో ఈ శ్లోక ఎక్కడ వస్తుందంటే మనకి 10వ క్యాంటోలో 88వ చాప్టరు 8వ శ్లోక అనమాట. యస్యాహం అనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనైహి తద్ధనం త్యజంతస్య స్వజన దుఃఖ దుఃఖతం. సో మనకి ఎప్పుడైనా భగవంతుడు మనకి ఉన్న వాటిని తీసుకెళ్ళిపోతున్నాడు అంటే అది కూడా ఒక రకమైన అనుగ్రహం అన్నమాట మనకి. ఎందుకు అంటే దానికి ఎగ్జాంపుల్కి ఇక్కడ ప్రపాదుల వారు మనకు ఒకటి ఇస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు మనం ఎక్కువగా పాల పదార్థాలు ఏమైనా తిన్నాం అనుకోండి, అజీర్తి చేసింది అనుకోండి, దాన్ని మళ్ళీ పోగొట్టాలి అంటే ఆ అజీర్తిని ఆ రోగాన్ని నిర్మూలించాలి అంటే మళ్ళీ ఏం పెడతారు మనకి? పెరుగు పెరుగు మజ్జిగ మాతాజీ. మాతాజీ, పెరుగు. మళ్ళీ పాలతో సంబంధించిన పదార్థాన్ని పెడతారు. మనకు వచ్చింది దాని వలన పాలకు సంబంధించిన పదార్థంతోనే అజీర్తి వచ్చింది. మళ్ళీ అది పోగొట్టాలంటే కూడా మళ్ళీ పాలతో చేసిన పదార్థమే పెడతారనమాట అజీర్తికి. దాంట్లో కొంచెం ఉప్పు కలిపేసి తాపించేస్తే అజీర్తి అంతా పోతుంది అని చెప్పి చెప్తారనమాట. సేమ్ అదే ఇక్కడ ప్రపాదుల వారు కూడా అదే మనకు ఆటంకం అనుకున్నప్పుడు దాన్ని మొత్తం తీసుకెళ్ళిపోతాడు భగవంతుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అది మనకి ఇక్కడ ప్రపాదుల వారు, అందుకని భగవంతుడు ఒక్కొక్కసారి మనకి ప్రత్యేక కరుణ చూపిస్తాడు. మనలో ఉన్నవన్నీ తీసేసుకుంటూ ఉంటాడు. దానం తీసుకోవచ్చు, ఒక్కోసారి ప్రేత ప్రతిష్టలు తీసుకోవచ్చు, ఒక్కోసారి శక్తి తీసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎందుకంటే వాటన్నిటి వలన ఉంటే మనం వాటిని ఏంటారు వాటితోటి భక్తి చేసుకోలేకుండా మనం వెనక్కి పడిపోయే ఛాన్స్ ఉన్నప్పుడు భగవంతుడు ఒక వరం లాగా దాన్ని తీసేసుకుంటాడు అనమాట. సో ఎవరి దగ్గరైనా కనుక 10th క్యాంటో ఉంటే కనుక 88 చాప్టర్ 8th శ్లోక తీయండి. సో ఆ శ్లోక మీనింగ్ చదవండి మాతాజీ ఎవరికైనా.
సో ఇప్పుడు అదే పృథు మహారాజు, ప్రహ్లాదు, జనకుడు, ఇప్పుడు వీళ్ళకి ప్రచేతాసు, వీళ్ళందరికీ కూడా ఇంతింత విశేషానుగ్రహం చూపించి డబ్బులు, రాజ్యము అన్నీ కూడా ఇచ్చాడు. కానీ అదే కొంతమందికి మొత్తం తీసేస్తాడనమాట. ఎందుకు అంటే అది కూడా ఒక రకమైన కరుణ అనేది ఇక్కడ. ఎందుకంటే మనము ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి దాన్ని మనము ఇంకొక రాంగ్గా ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి అందుకొని అవి ఇప్పుడు చూడండి, మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ పడేసినా కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు అనేసి అనుకున్నప్పుడు మనము వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచుతామా? అవసరం లేదు మాతాజీ, వాళ్ళ ఉంటుంది సంగతి. మాతాజీ కొంచెం. అవసరం లేదు. ఇప్పుడు హాస్టల్లో వేసాము, వేసి కూడా అమ్మో ఏం చేస్తున్నాడో అనేసి మనకి కంగారు ఉంటుంది. ఎందుకంటే మనకి హరే ఆ కృష్ణ ఇంకా మాతాజీ. ఎక్కడ 8th పడేసినా శ్లోకమా? ఏం పర్వాలేదు, మా వాడు అలాంటి ముట్టుకోడు అని కాన్ఫిడెంట్ వచ్చినప్పుడు మనం వదిలేసి వెళ్తాం. ఇప్పుడు ఎగ్జామ్స్ చదువుకోవాలి అంటే మనం అమ్మో మా పిల్లోడు చదవడు, నేను ఎక్కడికి వెళ్ళను అని కూర్చుంటాం. కొంతమంది హ్యాపీగా వెళ్తారు. ఎందుకు? ఎందుకంటే మా వాడు చదువుకుంటాడు, వాడికి తెలుసు, వాడికి ఎగ్జామ్ కాబట్టి వాడు చదువుకోవాలని తెలుసు, నేనేమి ఇక్కడ సో ఆ విధంగా ఏంటంటే ఆ మెచ్యూరిటీ మనకు వచ్చినప్పుడు భగవంతుడు అన్నీ ఇస్తాడు. మనకు ఆ మెచ్యూరిటీ లేదు, దాన్ని సంపాదించలేము అని అనుకున్నప్పుడు మనకు ఉన్నవన్నీ తీసుకెళ్తూ ఉంటాడు అనేసి ఇక్కడ మనకి ఈ ఈ శ్లోకంలో. అందుకనే ఇక్కడ ప్రచేతాస్కి ఇవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళకి ఎటువంటి ఆటంకము లేదు, దాన్ని ఓన్లీ భగవంతుడి సేవకే వినియోగిస్తూ ఉంటారు అని చెప్పి మనకి మెయిన్ గా అనమాట. ఓకే. 8th శ్లోకన్నా మాతాజీ? హరే కృష్ణ. ఆ 8వ శ్లోకం మాతాజీ, 88వ హరే చాప్టర్ 8వ శ్లోకం. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. అనువాద మీనింగ్ భాషను చెప్పండి చాలు. శూద్రపాదికి. భగవానుడు పలికెను, నేను ఎవరి ఎడా విశేష అనుగ్రహమును చూపుతునో క్రమముగా వాని సంపదనంతటిని హరింతును. అంతటా అట్టి నిర్ధరుణ్ణి అతని బంధుమిత్రులు త్యజింతురు. ఆ రీతిగా అతడు దుఃఖ పరంపరమ అనుభవించును. హరే కృష్ణ. సో మనం ఏమనుకుంటాం, అయ్యో పాపం అన్నీ తీసేశాడు, చూడు ఎలాగా దుఃఖం అయిపోయాడు అని. కానీ దాని వలన భక్తి పెరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తాడు, అదొక స్పెషల్ కరుణ నేను చూపిస్తున్నాను అనేసి. కానీ ఏంటంటే ఇది మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ శ్లోకాలు అనే చెప్పము. ఒకసారి ఏంటంటే నాకు ఈ శ్లోకా గుర్తొచ్చినంటే నాకు జగన్ ప్రభుయే గుర్తొస్తారు. ఎందుకంటే ఒకసారి మాకు ఫస్ట్ మేము భక్తి వైభవ చేసేటప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వాలన్నమాట. రేవతి మాతాజీ అని, రేవతి రత్నాంగి, మన రేవతి గోపి మాతాజీ కాదు, ఇంకో మాతాజీ వచ్చేసి ఈ శ్లోకాన్ని తీసుకొని క్లాస్ అంటే ఒక వేరేది చెప్తూ ఈ శ్లోకాన్ని కోట్ చేసి చెప్పారనమాట. అప్పుడు జగన్ ప్రభు చెప్పిన కామెంట్, మాతాజీ ఈ రోజు మీరు ఫస్ట్ టైం క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి స్ట్రాంగ్ శ్లోకాస్ వాడకూడదు. ఇవేమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఈ శ్లోకం మనం మామూలుగా బయట వాళ్ళకి చెప్పామనుకో, భయపడతారు మాతాజీ. భయపడతారు కదా, వామ్మ ఇదేంటి భగవంతుడు తీసేసి పోతాడంటే ఉన్నయన్ని తీసిపోతాడు, అసలు భయం కదా, ఉన్నదే కొంచెం, దాన్ని కూడా భగవంతుడు తీసుకెళ్తే ఏంటి అనేసి. సో ఆ విధంగా ఏంటంటే మనం ఎక్కడ ఎటువంటి ఫోరంలో మాట్లాడుతున్నామో అనేది తెలుసుకొని దాన్ని బట్టి ఈ శ్లోకాస్ కోట్ చేయాలి అనేది ప్రభు చెప్పిన క్లాస్ అన్నమాట. అది నాకు బాగా ఇప్పటికి కూడా గుర్తుండిపోయింది అది. సో శ్రీకృష్ణ నెక్స్ట్, భగవాన్ దేవదేవుల్లో కూడా ఉంది కదా మాతాజీ. అవును మాతాజీ, బట్ ఇదేంటంటే డైరెక్ట్ గా మాతాజీ, ఇంకా నేను విశేష కరుణ ఎస్ మాతాజీ. చూపిస్తాను, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసేస్తాను అని చెప్పారు కదా, సంపదనంతా. ఎస్ నవ్యభృద్రదయో యజ్ఞో బ్రహ్మైతద్బ్రహ్మవాదిభిః న ముహ్యంతి న శోచంతి న హృష్యంతి యతో గతాః. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. నవ్య నవ్యవద్యుదయే యజ్ఞో బ్రహ్మేతర్బ్రహ్మవాదిభిः న ముహ్యంతి న చోచంతి న హృష్యంతి యతో గతాః. సదా భక్తి యోగమున నెలకొనియుండి భక్తులు తమ కర్మలలో నిత్య నూతనానుభూతిని పొందుచుందురు. భక్తిని హృదయమునందు గల సర్వజ్ఞుడగు పరమాత్ముడు సమస్తమును నూతనముగా వర్ధిల్ల చేయును. పరతత్వము నెరిగిన వారులు దీనిని బ్రహ్మభూత స్థితి అందురు. అట్టి ముక్త స్థితి యందు మనుజుడు మోహమునందడు. శోకమునకు గాని అనవసరమగు హర్షమునకు గాని గురికాడు. అతని బ్రహ్మభూత స్థితియే దానికి కాదు. సో ఎందుకు వాళ్ళకి ఎంటాంకిలు అవ్వరు? వాళ్ళు దేనికి కర్మ ఫలాలు భగవంతుడికి అర్పించేస్తారు, కర్మలకి లోబడి ఉండరు, ఈ భౌతికాలయం వైపు, భౌతిక ఏమంటారు ఆనందాల వైపు ఎందుకు వెళ్ళరు అనే దానికి ఈ శ్లోకం చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఏదైనా కొన్ని ఉన్నాయి అనుకోండి, మనము కొన్ని పనులు సేమ్ విజిట్, ఇప్పుడు బుర్జ్ ఖలీఫా ఉంది, బుర్జ్ ఖలీఫాకి ఒకసారి వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాం, 3 సార్లు వెళ్ళాం, 4గోసారి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ వస్తుందా మనకి?
రాదు మాత. బోర్ కొడుతుంది, ఏంటబ్బా ఇది అనేసి. సేమ్ అదే విధంగా భక్తిలో కూడా బోర్ కొడుతుందా మనకి? కొట్టదు మాతాజీ. ఎందుకంటే హరే కృష్ణ మంత్రం ఎంత చేసినా విసుకురాదు, చేయాలి అని విసుగురాదు. అనిపిస్తుంది. ఓకే, అందరూ అగ్రి అవుతారా మాతాజీ దీనికి? ఎస్ చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు, ఎప్పుడు చూడు ఇదే పాడతారా, ఇదే మంత్రాన, ఇంకేం లేవా మీకు, ఇంక ఇదేనా మీ జీవితము అని అడుగుతూ ఉంటారు. సో ఒక్కొక్కసారి మీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదు లేదు మాతాజీ. మాతాజీ, అలా అనిపించలేదు ఇప్పుడు. ఇంకా ఇంకా అనిపించలేదా? ఎంత చేస్తామా అనిపిస్తుంది మాతాజీ. హరే ఆ, కృష్ణ. భక్తి ఓకే మాత, చాంటింగ్ ఎవరికి అనిపించలేదా? నాకైతే అనిపిస్తుంది. నేను 16 రౌండ్లు అయిపోయినాక 20 రౌండ్లు మాక్సిమం చేయగలుగుతాను మాత, తర్వాత ఇంక చాలే అనిపిస్తుంది నాకు. మాతాజీ నేను అంతే, నేను మీ దాంట్లోనే ఉన్నాను. 20 మాక్సిమం చేయగలను మాతాజీ, అంతే, అంతకంటే ఎక్కువ చేయలేను. ఏమో మాతాజీ, నేను 16 చేస్తాను మాతాజీ, అంతకంటే ఇంకా చేయను. ఆహా, అంటే నేను చెప్తుంది ఏంటి అంటే, కొంచెం ఖాళీ టైం దొరికితే చాంటింగ్ చేద్దాము అనే ఉత్సాహం, ఇప్పుడు ఎలా అయితే నిత్యరూపిణి మాతాజీ చెప్పిందో అంత ఎంతూసియాసం అయితే నాకు లేదు. నేను ఇంకొక అంటే బుక్ చదవడమో సంథింగ్ చేస్తాను, కానీ చాంటింగే చెయ్యాలి అని లేదు. బట్ అది మాతాజీ, అది అంతే నాకు లేదు మాతాజీ, ఎస్ మాతాజీ. మాత, రామాయణం మీద చదువుకుంటూ ఉంటాను. ఉమ్, అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది మాతాజీ, చాలా రేర్ గా. కానీ ఉమ్. నార్మల్ గా అయితే మన ఏంటంటారు, రౌండ్ కారణం ఏంటంటారు? మేబీ ఆ మనకి ఆ టేస్ట్ చాంటింగ్ లో మనకి రుచి రాలేదు అంటే మాతాజీ. కారణం ఏంటంటారు? అంటే నా వరకు మాతాజీ, ఎప్పుడైతే చాంటింగ్ మనసు అంటే మొత్తం దాని మీద నిలిపి చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, అదే తిరుగుతూ ఉంటుంది మైండ్లో. ఎప్పుడైతే మనసు వేరే వైపు వెళ్ళి చాంటింగ్ అయిపోవాలనే ఉద్దేశంతో చేసినప్పుడు మాత్రం ఎప్పుడు అయిపోద్ది అనిపిస్తుంది నాకైతే. మరి ఇంకా అందరికీ నాకు తెలియదు. సో అంటే ఒక ఒక ప్రభు క్వశ్చన్ అడిగారు అనమాట, దీనికి ఆన్సర్ ప్రభు ఏం చెప్పారంటే, అంటే నాకు ఓకే అనిపించింది ఇది, మీకు కూడా మరి తెలియదు. చూడండి, ఏంటి అంటే మనం చేసే అప్లికేషన్ అంటే మనం ఏదైతే మనం ప్రాసెస్ చేసిన, ఇప్పుడు సుభాషిణి మాత చెప్పినట్టు సరైన ప్రాసెస్ మనం చేయటం లేదు. అంతేకాకుండా ఇంకోటి ఏంటి అంటే, మనకి భగవంతుడితోటి ఎగ్జాక్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఆ రెసిప్రోకేషన్ అనేది పొందటం లేదు. అందువలన ఇప్పుడు నిజం చూడండి, నేను ఒక డ్రెస్ కుట్టి వేసాను అనుకో, నాకు ఎంత ఆనందం వస్తుందో అది నేను మనసు పెట్టి చేస్తాను. ఆ రెసిప్రికేషన్ అనేది పొందుతున్నాను. ఓకే, ఒక్కో రోజు ఆ డ్రెస్ వేస్తాను, నాకు ఆనందం కలుగుద్దు, నాకే మనసు కనిపిస్తుంది ఈ రోజు భగవంతుడికి ఈ డ్రెస్ నచ్చలేదు, తీసేయాలి అని అనిపిస్తుంది. సో అక్కడ రెసిప్రికేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే నాకు లోపల చెప్తున్నట్టు అనిపిస్తుంది, నాకు ఈ రోజు ఈ డ్రెస్ నచ్చలేదు, నువ్వు తీసేయి అన్నట్టు, మొహమ్మద్ ఒకలాగా పెట్టినట్టు నాకు అట్లా ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఓ అంటే ఈ రోజు ఈ డ్రెస్ నచ్చలేదు, ఈ జ్యువెలరీ నచ్చలేదు, ఇది తీసి ఇంకోటి వేయడము, అప్పుడు ఓకే ఇప్పుడు నవ్వాడు అనేసి, అంటే అది ఒక రెసిప్రికేషన్. సో అదే సేమ్ చాంటింగ్ లో నాకు కలగట్లేదంటే ఆ రెసిప్రికేషన్ నేను తెచ్చుకోవట్లేదు, నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను. సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎక్కడైతే మనకి భగవంతుడితోటి మనకి ఆ రెసిప్రికేషన్ జరగట్లేదో అప్పుడు అది బోరింగ్ అనిపిస్తుంది. అదే ఇక్కడ మనకి ఆ, భగవంతుడు చెప్తున్నాడు అనమాట. వాళ్ళకి ఏమవుతుంది అంటే, భగవంతుడు ఎప్పుడు మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు కదా, ఆయన ఏం చేస్తుంటాడంటే ఇంకా కొత్తగా కొత్తగా నూతనంగా ఈ రోజు చేస్తే ఇంక మళ్ళీ రేపు చేస్తుంటే బోర్ కొట్టదు, ఇంకా కొత్తగా ఉంటుంది, ఇంకా కొత్త ఉత్సాహం వస్తూ ఉంటుంది. ఓ ఇంకా ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది. ఎంతైతే మనం ఆనందం అని చెప్పుకున్నాం చూడండి, ఇంకా 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 వృద్ధి చెందుతూనే ఉంటుంది. కానీ ఇంకా చాలు, బస్, ఇంతకన్నా ఇంకెక్కువ ఆనందం నాకు అక్కర్లేదు అనేలాగా ఎప్పటికీ ఉండదు. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తాము, ఇక్కడ చూసాము 4-5 దేవుళ్ళని చాలే అని మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఏమ్మాయి, ఇంట్లో దేవుడు లేడా? ఎప్పుడు వచ్చినా తిరుపతి పరిగెడతావు, ఆ గుడి అంటావు, ఈ గుడి అంటావు, ఇంట్లో దేవుడు ఉన్నాడా, దేవుడిని చూసుకో, అందులో లేడా అంటారు. కానీ మనకెందుకు తృప్తి కలగట్లేదు? ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా తృప్తి కలగదు, ఎన్నిసార్లు ఇంకో 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 దేవుని చూసి వచ్చినా తృప్తి కలగట్లేదు. అదే నార్మల్ మెటీరియల్ షాపింగ్కి వెళ్తే మనకి తృప్తి, అది కాసేపు తిరిగితే బోర్ కొడుతుంది. కానీ ఇది బోర్ కొట్టట్లేదే మనకి. అంటే అది ఎవరు కలుగజేస్తున్నారు మనకి లోపల నుంచి? పరమాత్మ. పరమాత్మ కలుగజేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మనము భక్తిని మనం చేస్తూ ఉంటామో, మన లోపల ఉన్న పరమాత్మ ఏంటంటే మనకి ఆ నూతనంగా అది మనకి ఆ ఆనందం పెరిగేలాగా ఇంకా కొత్త కొత్తగా ఉండేటట్టుగా చేస్తూ ఉంటాడు అనమాట. అదే చూడండి మనకి. హరే కృష్ణ మాతాజీ, నాకు ఈ డౌట్ ఉండే మాతాజీ, మనకి ఇంట్లో అన్ని సారీ నేను మధ్యలో డిస్టర్బ్ చేశాను. అదే కానీ అదే అంటే పొద్దున్న లేసి చాంటింగ్, నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి కదా మాతాజీ, ఇంట్లో చేసుకోవచ్చు, నాకేం పెద్ద డిస్టర్బెన్స్ ఉండదు. అయినా కూడా ఎందుకు మనసు ఎప్పుడు ఎన్నో టెంపుల్స్కి పరిగెత్తాలనిపిస్తుంది? నాకు అది ఇప్పటికీ అర్థం కాదు. అది కరెక్టేనా కాదా అనేది కూడా నాకు అర్థం కాదు. ఇక్కడ అన్ని చేస్తున్నాం కదా, ఏంటి, భగవంతుని అన్ని రకాలుగా చూడాలి, ఇంకా ఇంకా ఎంజాయ్ చెయ్యాలి అని అనుకోవడం, అది అంతే.
ఎందుకంటే అంతేనా? దానికి తప్పేం లిమిట్ లేదు. లేదు. దీనికి ఈ భక్తికి అనే దానికి ఇది ఇంతతోటి ఎండ్ ఇక్కడతోటి అని లేదు. ఇంకా ఇంకా ఏదేదో చెయ్యాలి తప్పనమాట మనకి. అక్కడ ఉన్న దేవుడు చూసేయాలి, ఇక్కడ ఉన్న దేవుడిని చూసేయాలి, ఇక్కడ ఉన్న తెలుసుకోవాలి, అక్కడ ఉన్న తెలుసుకో. సో అది అన్నమాట. అది ఏంటి అంటే అది మంచిదే, చెడేం కాదు అది. అంటే నేను ఎక్కడ ఒక దగ్గర విన్నాను అన్నట్టు, అలా పరిగెత్తాలంటే ఇంకా మీకు అంటే మైండ్ స్టెబిలిటీ రాలేదని అర్థం అని చెప్తే నాకు అర్థం కాలేదు. అంటే ఆ, మైండ్ ఇంకా స్టెబిలిటీ మాట లేని నాకు వాళ్ళు అర్థం పిచ్చి కాలేదు. పిచ్చిగా ఆ, పరిగెడతారు. ఇక్కడ ఆ, మన ఆ, ఇంట్లో ఉన్న ఆ, దాన్ని వదిలేసి పిచ్చి పిచ్చిగా పరిగెడతారు. మైండ్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళు ఏంటి, మనకు కుదిరినప్పుడల్లా ప్లాన్ చేసుకొని మనం విడివిడి ఆ. టెంపుల్స్ అన్ని చూసొస్తూ ఉంటాం. అదే మాతాజీ, అంటే ప్లాన్ చేసుకొని మొత్తం అంటే ఇది ఇండియా యా. వెళ్తున్నామంటే కంపల్సరీ ఇవి చూసుకోవాలి, ఇది అయిపోవాలి, కంపల్సరీ చూడాలి అనిపిస్తుంది. కానీ వచ్చినాక నాకు తేడా కూడా కనిపిస్తుంది మాతాజీ. అంటే ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెరగడము, అంటే చాంటింగ్లో కొంచెం ఇంకా రావడం. ఎందుకంటే నాకు అసలు ఫస్ట్లో చాంటింగ్ మీకు తెలుసు కదా, అసలు చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు అది పోగా నాకు నడుస్తుంది. అదే మీరు ఇప్పుడు కరెక్ట్గా అనేసరికి నాకు డౌట్ వచ్చింది, అది కరెక్టా కాదా అనేది. అంటే మనకు అంటే అది మంచిదే, ఇది ఏంటంటే అది మంచిదే, టెంపుల్స్ అదేం తిరగడం. చెడు కాదు. కాకపోతే ఒకటి, మనం ఎక్కువ తిరిగాము, ఎక్కువ చేసాము అని ఒక నేమ్ కోసం వెళ్తాము, అది రాంగ్. బట్ ఏంటంటే అక్కడ ఉన్న భగవంతుడిని చూడాలి, మనలో కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి, భక్తిని పెంచుకోవాలి, అలా అని వెళ్ళేది రాంగే కాదు. ఓకే. బట్ నేను మన ఆర్థిక లేదు. పరిస్థితులు మనకి ఏమైనా సహకరించకపోతే వెళ్ళాలి అని లేదు. ఇప్పుడు మనం అనుకున్నట్టు మన ఇంట్లో దేవుడు లేడు, కానీ మనకు అన్నీ బాగుండి, ఎనర్జీ ఉండి, శక్తి ఉండి, అన్నీ ఉన్నప్పుడు హ్యాపీగా వెళ్ళి రావడం మంచిది. అదే మర్చి అంటే నేను కనీసం మా ఇంట్లో కూడా చెప్పనులేండి, అదే ఇదిగో కొంచెం ఇదే ప్రాబ్లం. నూతనముగా వర్ధిల్ల చేయను. మనకి ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ కొత్త కొత్తది మనకి ఇంకా. సో ఆ ఆనందాన్ని మనకి ఏంటంటే ఇంకా ఇంకా పెంపొందిస్తూ ఉంటాడు అనమాట భగవంతుడు లోపల నుంచి. వెళ్ళి ఇక్కడికి వెళ్తే ఇంకా కొంచెం అనేది, అదే బ్రహ్మభూత స్థితి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో మనం ఏంటంటే వాటితోటి మాతాజీ, చెందాం. ఓ చెప్పు. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ ఇది మర్చిపోతాను నేను. మీరు ఇప్పుడు చెప్పారు కదా మాతాజీ, సో నేను ఒక ఆవిడని కలిశాను. ఆవిడ వేరే చోట క్లాసులకు కూడా వెళ్తున్నది, భగవద్గీత అది మన వాళ్ళే చెప్తున్నారు. కాకపోతే ఆవిడ ఒక మాట అన్నారు మాతాజీ, శ్రీనాథ్జీ టెంపుల్ కి వాళ్ళ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్తారు రోజుని. తినైతే ఒక్కసారి వెళ్ళి వచ్చి నేను ఇంకా చాలు కోమలా, నాకు తృప్తి అయిపోయింది, ఇంకా నేను చూడక్కర్లేదు అన్నది మాతాజీ. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో అదేమంటారు మాతాజీ, ఎందుకు తనకు అలా అనిపిస్తుంది, మనకు అలా అదే మాతాజీ, అంటే అనిపించింది? అది వాళ్ళకి ఇంకా ఒక బోరింగ్ అనమాట. రెండోసారి దాన్ని చూడాలి అని అనుకోరు. అంటే వాళ్ళకి ఈ రెసిప్రొకేషన్ తరగట్లేదు అనమాట. ఇప్పుడు అదే ఫస్ట్ టైం నేను రెసిప్రొకేషన్ విన్నాను అలాగా. ఉందనుకోండి, వెంటనే మళ్ళీ వెళ్ళాలని. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లవాడితో మనం మాట్లాడామనుకో, ముద్దుగా వాడు రిప్లై ఇస్తున్నాడు అనుకో, మళ్ళీ వెళ్ళి వాడితో మాట్లాడాలి, ఆడుకోవాలి అనిపిస్తుందా లేదా మనకి? అవును మాతాజీ. ఒకసారి మాట్లాడాం కదా, ఇంకేముందలే వాడితోటి వెళ్ళేది అని అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే వాడు ముద్దుగా, వాడు క్యూట్ గా బిహేవ్ చేసి, అలాగే మనకి ఈ రోజు ఒక డ్రెస్ లో చూస్తే రేపు ఇంకో అలంకరణలో ఉంటాడు, ఇంకా ఎలా ఉంటాడో చూడాలి అనేసి. నేను అదే మాయాపూర్ ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు జూలన్ యాత్ర టైంలో జులైలో వెళ్ళాను అనమాట. అప్పుడు వెళ్తే ఫస్ట్ రోజు వెళ్తే ఓకే అంతా చూసిన వెంటనే అబ్బా చాలా బాగుంది బృందావన్, అది జూలన్ యాత్ర ఎంత బాగుందో అనుకున్నాం. రెండో రోజు వెళ్తే ఇంకా బాగుంది, మూడో రోజు వెళ్తే ఇంకా బాగుంది. అది ఎండింగ్ లేదనమాట. అంటే వాళ్ళు చేసే డెకరేషను, వాళ్ళు చేసే డ్రెస్సింగ్ స్టైలు, అక్కడ పెట్టే విధానం, అదంతా ఇంకా అనమాట. సో అది ఇప్పటికి కూడా నాకు కళ్ళకు కట్టినట్టు అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని అదేంటంటే మనకి కొత్తదనం కలగజేసేదే ఫస్ట్ టైం నేను భగవంతుడు. విన్నాను మాతాజీ. అంటే ఇప్పుడు వచ్చి అంటే ఇక్కడ ఎంతమంది ఈవెన్ నాన్ డివోటీస్ కూడా వెళ్ళినా, అంటే దీంట్లో లేని వాళ్ళు కూడా వెళ్ళినా, వాళ్ళు మళ్ళీ చూడాలని ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు మాతాజీ. మా ఇంటి దగ్గర బస్సెస్ మారి వెళ్తారు రోజు టెంపుల్ కి. కానీ ఫస్ట్ టైం తను అలా చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది మాతాజీ. నాకు అర్థం అవ్వలేదు ఏంటి అనేది. సారీ మాతాజీ నాకు కూడా సేమ్ అలాగే అయింది మాతాజీ. శ్రీనాథ్జీకి ఫస్ట్ వెళ్ళినప్పుడు దేని కారణం ఏంటో తెలుసా మాతాజీ? ఫస్ట్ నుంచి మనకి కృష్ణ అనగానే విగ్రహ రూపము అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం మాతాజీ మేము. కానీ శ్రీనాథ్జీ వెళ్ళగానే అది లేదు వల్ల చాలా అంటే 2-3 టైమ్స్ పట్టింది నాకు మళ్ళీ వెళ్ళాలి అనిపించడం. అంటే నేను ఏదో వెళ్ళాలి కృష్ణ టెంపుల్ కాబట్టి వెళ్ళాలి అని ఎన్నోసార్లు వెళ్ళిన తర్వాత కానీ ఇప్పటికీ అంత ప్రేమగా, నిజంగా చెప్పాలంటే అంత ప్రేమగా మిగిలిన టెంపుల్స్కి వెళ్ళినంత మాగైతే నేను వెళ్ళలేకపోయాను మాతాజీ. అంటే ఏమో మాతాజీ కూడా లేదు, ఎందుకంటే అది విగ్రహ కాబట్టి మేబీ అదై ఉండొచ్చు. అదే మాతాజీ, అంటే నాకైనా ఎక్స్పీరియన్స్ అది. నేను చాలాసేపు ఆలోచించాను ఎందుకు నాకు ఇలా అవుతుంది అని. ఆ తర్వాత అర్థమైంది, ఓహో నేను నాకు ఫస్ట్ నుంచి కృష్ణ అనగానే ఇలా ఉండే
అదే అనమాట. ఓకే అంటే ఓకే పాపం ఈరోజు మాతాజీ నేను కూడా అలా రెండో శ్లోకం అయింటున్నాను. దగ్గరే ఆగిపోయేలాగున్నాను. ఓకే సారీ కాదు మాతాజీ, అమ్మాయి మాతాజీ కూడా అలాగే అయ్యుండొచ్చు కదా అనిపించింది. లేదు, నేను అడిగాను మాతాజీ, తను అవేం చెప్పట్లేదు. నాకు ఒక్కసారి చూడగానే నేను సంతృప్తి పొందాను, నా హ్యాపీనెస్ అనిపించింది, ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పింది. అంతే. తనకే మళ్ళీ భగవంతుడు కలగజేయాలంటే పరమాత్ముడు అంతటితో చాలా ఆమెకి అంతవరకే ఇచ్చున్నాడు అనమాట. ఓకే, ఓకే, యా, థ్యాంక్ యూ అదే మాతాజీ. అర్థం హరే కృష్ణ. చేసుకోవడం. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఆ కొత్తగా అనుభూతి అనేది మనకి నూతనంగా వర్ధింపజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందువలన వీళ్ళకి ఏంటి అంటే ఎంతసేపు ఇటువైపే ఉంటారు, ఆ బ్రహ్మభూత స్థితిలోనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే మిగతా భౌతిక వాటి వైపు మోహం అనేది, శోకం కానీ, వాళ్ళకి అనవసరమైన ఆనందానికి కానీ అంటే వాళ్ళకి ఏమీ ఉండవు అనేది చెప్తున్నారు. సో అందుకని ప్రచేతాస్కి భగవంతుడు ఈ వరం ఇచ్చి మీరు ఇది చెందుతూ ఉన్నా కూడా ఇటువంటిది ఏది మీకు జరగదు అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. సో సేమ్ మనకి ఇదే విధంగా ఆమ్, మనకి రూప గోస్వామి చైతన్య చరితామృతాలు చెప్తారనమాట. ఐ థింక్ ఫస్ట్ ఆదిలీలా ఫస్ట్ దాంట్లో 99 శ్లోక అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. తుండే తాండవి నీరతిం వితనూతే తొండావళి లబ్ధయే కర్ణ క్రోడ కడంబని ఘటయల్ కర్ణాభుదేభ్య స్పృష్టాం చేత ప్రాంగణ సంగిని విజయతే సర్వేంద్రియాణం కృతిం నోజానే జనిత కియద్వి అమృతై కృష్ణేతి వర్ణద్వయ. సో ఆయన ఏం చెప్తున్నాడు, తుండే తాండవిని, నీ నాలిక మీద ఎప్పుడైతే నేను చాంటింగ్ చేస్తూ ఉంటానో నాలుక మీద భగవంతుడు డ్యాన్స్ ఆడుతూ ఉన్నాడు అంటే నాకు ఈ ఒక్క నోరు కాదు, ఇలాగా లక్షల నోర్లు నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు అనమాట. మళ్ళీ రెండోది ఇంకోటి, ఈ చెవుల ద్వారా భగవంతుడు నామం అనేది ప్రవేశిస్తుంది అంటే నాకు ఈ 2 హోల్స్ సరిపోవు చెవులు, నాకు అనేకమైన అదేంటే లక్షల లక్షల చెవులు నాకు ఇవ్వు అని చెప్పనమాట. నెక్స్ట్ మళ్ళీ చేత ప్రాంగణ, ఎప్పుడైతే మన హృదయంలో ఆ కోటియాడ్ లాగా లోపల హృదయం అంతరంగంలో చక్కగా భగవంతుడు లోపలికి ప్రవేశిస్తున్నాడు అంటే భగవంతుడి నామంతో భగవంతుడు ప్రవేశిస్తున్నాడు అంటే నాకు మిగతా అవయవాలన్నీ పని చేయకపోయినా పర్వాలేదు, ఇన్యాక్టివ్ అంటే అవన్నీ కూడా పని చేయకపోయినా పర్లేదు, కానీ ఏంటయ్యా నీ నామం 2 అక్షరాలు కృష్ణ వర్ణద్వయ, 2 అక్షరాలు ఏమయ్యా ఎంత మహిమను కలిగి ఉన్నాయి అనేసి ఆయన చెప్తాడనమాట. సో ఆ శ్లోకాన్ని మనం గుర్తు తెచ్చుకొని, సో మనకి ఏంటంటే లోపల ఎప్పుడైతే భగవంతుడు లోపలికి వెళ్తాడో పరమాత్మ మనకి ఇంకా ఇంకా ఆనందాన్ని రెట్టింపు చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకొక కొత్త కొత్త అనుభూతుల్ని మనకి సృష్టిస్తూ ఉంటాడనమాట. సో అదే మనకి ఇక్కడ చెప్పారు. సో దాన్నే మనం ఇప్పుడంతా కూడా డిస్కస్ చేసింది కూడా సేమ్ ఏంటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని ఎన్నిసార్లు ఏ విధంగా అయినా జపించగలం. అదే పెప్సీ 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 రా అనేసి ఏదైనా పేర్లు రజనీ 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 అని అట్లా ఏదైనా పేర్లు పిలవాలి అంటే మనకి రాదు. భగవంతుడి నామం ఎన్నిసార్లు తీసుకున్నప్పటికీ కూడా మనకి విసుగు అనేది ఉండదు అనేది ప్రపాదుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో అది ఎలాగా అంటే భగవంతుడి లోపల ఉండి మనకి లోపల నుంచి మనకి బుద్ధి ద్వారా ఇంకా ఇంకా అనుభూతుల్ని మనకి కలిగిస్తూ మనము ఈ ఎటు మోహము శోకము హర్షము ఇటువైపు వెళ్లకుండా ఓన్లీ ఆధ్యాత్మిక వైపు వెళ్ళేలాగా భగవంతుడు మనకి బుద్ధిని కలుగజేస్తాడు అనేసి మనకి ఇందులో ప్రపాదుల వారు చెప్తుంది అదనమాట. ఓకే, సో లోపల ఉన్న పరమాత్మ మనకి ఈ అనుభూతిని కలుగజేస్తూ ఉంటారు. అందువలన ఏంటంటే మనకి మిగతా వాటి వైపు వెళ్ళము అన్నమాట, భౌతిక ఆనందాల వైపు. సో ఇక్కడి వరకు ఆయన అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 21 నుంచి ఇంక మీకు 22 శ్లోకం నుంచి మనకి 32 వరకు కూడా ప్రచేతాసు ఇప్పుడు భగవంతుడికి నమస్కారం చేస్తూ ప్రేయర్స్ చేస్తారు. తర్వాత 33 నుంచి 42 వరకు కూడా వాళ్ళని ఒక కోరిక కోరుకోమన్నారు కదా స్టార్టింగ్ లో. సో ఏం కోరిక కోరుకోవాలా అనేది వాళ్ళు కోరుకుంటారు అనమాట. సో ఇవి శ్లోకాలు చూద్దాం ఇవాళ ఎంతవరకు మనం ఫినిష్ చేయగలుగుతాము. మైత్రేయ ఉవాచ ఏవం బ్రువాణాం పురుషార్థభాజనం జనార్దనం ప్రాంజలయ ప్రచేతసః తదర్శనధ్వస్తమోరజోమల గిరాగృణాన్ గద్గదయా సుహృత్తమం. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి సన్యాసం మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ ఏవం బ్రువాణం పురుషార్థభాజనం జనార్దనం ప్రాంజలయః ప్రచేతసః తద్దర్శనద్వస్తమోరజోమల గిరాగుణం గద్గదయా సుహృత్తమం.
హరే కృష్ణ. మైత్రేయుడు పలికెను. భగవానుడు ఆ విధముగా పలికినంతటా ప్రచేతసులు అతనిని స్తుతించుట మొదలెడిరి. ఆ దేవదేవుడు పురుషార్థ ప్రదాత, పరమ మంగళకరుడు, భక్తుని సమస్త కష్టములను తొలగించినట్టి పరమమిత్రుడు అయి ఉన్నాడు. ఆ రీతి పారవస్యముచే ప్రచేతసులు గద్గద కంఠముతో స్తుతింపనారంభించిరి. ముఖాముఖి ఎదుట నిలిచి ఉన్న భగవానుని సన్నిధిచే వారు పరమ పవిత్రులైరి. హరే కృష్ణ మాతజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మెయిన్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మైత్రేయుడు ఏంటంటే భగవానుడు ఆ విధంగా పలికిన తర్వాత ప్రత్యేకతలు ఏంటంటే వాళ్ళు మళ్ళీ స్తుతించడం మొదలు పెట్టారు భగవంతుడిని. కాకపోతే ఫస్ట్ 10 శ్లోకాలు ప్రతి శ్లోకాకి వాళ్ళు నమస్కారం నమో నమ అనేసి ప్రతి శ్లోకాకి వస్తుంది అనమాట. అంటే ప్రతిసారి వాళ్ళు నమస్కారం చెప్తూ ఆయన్ని గ్లోరిఫై చేస్తున్నారు, ఆయన్ని అంటే పొగుడుతున్నారు అనమాట. సో అది మనం కీర్తిస్తూ ఉన్నారు, దాన్ని చూద్దాము. సో ఇంకా ఇక్కడ భగవంతుడు ఎలాంటి వాడు అంటే పురుషార్థ ప్రదాత అని, పరమ మంగళకరుడు అని, భగవంతుడి అన్ని భక్తుల యొక్క సమస్త కష్టాలని తొలగిస్తాడు అని, అందరికీ పరమ మిత్రుడు అని భగవంతుడి గురించి చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ప్రచేతాస్ మెయిన్ గా వాళ్ళు పరమ పవిత్రులు అయ్యారు అని చెప్తున్నారు. ఎందుకు అయ్యారు అని చెప్తున్నారు పరమ పవిత్రులు? భగవంతుడే ప్రత్యక్షంగా వాళ్ళ ఎదురుగా ఉండటంతో ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క దర్శనం అవుతుందో మనం ముఖాముఖి భగవంతుడిని చూడగలుగుతాము. ఎలాంటి వాళ్ళైనా కూడా పరమ పవిత్రులైపోతారు అనేది మెయిన్ లెసన్ అన్నమాట ఇక్కడ మనకి. సో అదే ఇక్కడ ప్రపాదుల వారు కూడా మనకి ఎప్పుడైతే భగవంతుడిని చూస్తామో ఇమ్మీడియట్ గా మనకి మనలో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా భగవంతుని గురించి వినడం ద్వారా కూడా మనలో ఉన్న హృదయంలో ఉన్న మలినాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పేసి, అందుకే కృష్ణుడి యొక్క నామానికి కృష్ణుడికి కూడా తేడా లేదు. మనం ఎప్పుడైతే కృష్ణుడి యొక్క నామం విన్నా కూడా కృష్ణుడి యొక్క దర్శనం చేసుకుంటున్నట్టే అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ కూడా అవే మనకి శ్రవణ కీర్తనల గురించి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, మెయిన్గా ఓవరాల్గా ఏంటంటే మనం ఎప్పుడైతే భక్తిలో ఉంటామో మనము భగవంతుడు మన మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా చూస్తాడు అనేది మెయిన్గా అనమాట ఇక్కడ చెప్పారు. సో వాళ్ళు చూసి వాళ్ళు పవిత్రులు అయిపోయారు. మనం భక్తి చేసుకుంటూ కూడా మనకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మనం చేసుకోవచ్చు అనేది అనమాట. ఇక్కడి నుంచి 22 నుంచి 32 వరకు మళ్ళీ మనకి ప్రచేతాస్ మాట్లాడతారనమాట. ప్రతిసానికి నమస్కారం తెలియజేస్తూ ప్రచేతస ఊచుః నమో నమ క్లేశ వినాశనాయ నిరూపితోదార గుణాహ్వయాయ మనోవచో వేగ పురోజవాయ సర్వాక్షమార్గై రగతాధ్వనే నమః. చెప్పే కదా హరే నమో కృష్ణ నమ. మాత చదవండి. ప్రతి శ్లోకాకి వస్తున్నాం అని తెలుగు మాత. హరే కృష్ణ. ప్రచేతస ఊచుః నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోధార గుణాహ్వయాయ మనోవచో వేగ పురోజవాయ సర్వాక్ష మార్గైరగతాధ్వనే నమః. అనువాద భాషల ప్రపాతి. ప్రచేతసులు పలికిరి. దేవా, నీవు సమస్త క్లేశములను నివారించువాడవు. నీ ఉదారమగు దివ్య గుణములు పవిత్ర నామము పరమ మంగళకరములని ఏనాడో నిర్ణయించబడినది. మనోవాక్కుల వేగమునకు అతీతమైన గతి కలిగిన నీవు భౌతికేంద్రియములచే అనుభూతుడవు కావు. అట్టి నీకు మరల నమస్కరించుతున్నాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. వీళ్ళు హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ వందనాలు చెప్తూ వాళ్ళు ఏం చెప్తున్నారు? భగవంతుడు సమస్త క్లేశాలని ఓన్లీ భక్తులకేనా, అందరికీ తొలగిస్తాడనమాట. అందుకని నీ ఉదారమగు దివ్య గుణాలు పవిత్రనామం పరమ మంగళకరము అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ ఎప్పుడో నిర్ణయించబడింది అన్నారు. ఎట్లాగా? ఎట్లా నిర్ణయించబడింది? వేదాలలో మాతాజీ. ఎగ్జాక్ట్లీ మాతాజీ. ఇవన్నీ నిరూపిత. ఎప్పుడంటే వేదాల్లో ఆల్రెడీ ఉంది ఇదంతా. భగవంతుడి నామానికి తేడా లేదు. ఎప్పుడైతే పవిత్ర నామం చేస్తామో అది మనకి ఎంతో మంగళకరం అనేసి భగవంతుడు మన అందరి క్లేశాలు తొలగించడానికి వచ్చారు. ఇప్పుడు భాగవతం భగవద్గీత ఇవన్నీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఇవే కదా మనకు చెప్తుంది. నా దామానికి వస్తే నువ్వు వెనక్కి వెళ్ళవు, నేనే భుక్తారం తపసాము, నా కోసం పనిచేస్తే నీకేమి అంటావు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. సో భగవంతుడి గురించి మనకి భగవద్గీతలో, భాగవతంలో, వేదాల్లో అన్నిట్లో కూడా ఇవేవన్నమాట. అందుకని ఇవి ఎప్పుడో నిరూపితమైంది. మేం చెప్పడం కాదయ్యా, ఇది ఆల్రెడీ ముందే చెప్పేసి ఉన్నాయి, ఇవన్నీ నిరూపించబడి
మాత్రమే అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అలా కాకుండా ఇప్పుడు ఈ మనకేంటి అంటే ఈ మనోవాక్కులు, మన మనస్సు మాట అనేది ఎంత వేగంగా వస్తుంది. మన మనస్సు ఎక్కడి నుండి ఎక్కడి దాకా వెళ్ళగలదు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. ఎక్కడికైనా వెళ్ళగలదు, అంత ఫాస్ట్ గా వెళ్ళగలదు అనమాట. మాట కూడా అంతే, చాలా చాలా స్పీడ్ గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగేంటంటే ఈ మనసు వాక్కుల ద్వారా, మన మానసిక కల్పనల ద్వారా, ఈ భౌతికేంద్రియాల ద్వారా భగవంతుడిని అనుభూతించాలి అని అనుకుంటే అది కుదరదు. అది ఓన్లీ భగవంతుడి కరుణతో మాత్రమే కలుగుతుంది అనేది మెయిన్ గా వీళ్ళు చెప్తున్న విషయాలు అనమాట ఇక్కడ. సో వైదిక విధానం ద్వారా మాత్రమే మనకి ఇంద్రియాలని భక్తిలో పెట్టుకుని, అంటే ఆ వైదిక విధానము అంటే ఏంటి, ఆ విధానము అనేది మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ ప్రపాదుల వారు చెప్పి నిరూపిత వేదాస్లో ఆల్రెడీ నిరూపించబడింది. దానికోసం మనం ఏదేదో రీసెర్చ్ చేసి ఇది ఇలాగా అని చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేహము లోపల ఆత్మ అనేది ఉంది, దేహం పర్మనెంట్ కాదు, ఇవన్నీ చెప్పున్నాయి. సో దానికి ఈ మధ్య శాస్త్రజ్ఞులు ఏంటి బోల్డ్ అంతా ఇచ్చేసేసి తర్వాత అవును అని చెప్తున్నారు. సో ఈ విధంగా అసలు అవసరమే లేదు అనేది ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఏదేదో మళ్ళీ పరిశోధన చేయడం, దాన్ని ప్రూవ్ చేయాల్సిన పని ఏమీ లేదు. ఆల్రెడీ వేదాల్లో దాన్ని చెప్పబడి ఉంది, భగవంతుడు ఎలాంటి వాడు అనేది మనకి ఈ ఫస్ట్ దాంట్లో చెప్తున్నారు అనమాట. ఇంకోటి మనకి ఆ 15.50 వేద సర్వే రహం ఏవైతే వేదాంతకృత్ వేద విదేవజాహం, నేనే రాశాను, ఆ వేదాలు చదివిన తర్వాత కూడా నా గురించే తెలుసుకుంటారు అనేసి. సో అలా భగవంతుడిని తెలుసుకోవాలి అంటే మనకి ఈ నార్మల్ ఇంద్రియాలతోటి అవ్వదు. కానీ ఎలా తెలుసుకోగలము అనేది అత శ్రీకృష్ణ నామాది నభవే గ్రాహ్యం ఇంద్రియ, ఈ దాంతో కాదు. ఎప్పుడు మనం తెలుసుకోగలము, సేవోన్ముఖే జిహ్వా స్వయమేవ స్ఫురత్యదః. సో ఎప్పుడైతే మనం అన్నీ కూడా భగవంతుడి యొక్క సేవ చేయడం మొదలు పెడతాం, భగవంతుడి యొక్క నామం చేయడం మొదలు పెడతాము, అప్పుడు భగవంతుడే మనకి రిలీజ్ చేస్తాడు. అంతే తప్ప మనంతట మనం తెలుసుకోవాలి అంటే అది అయ్యేది కాదు అనేది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ అనమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏంటంటే ఈ వైదిక విధానం అనేది ఏంటి అంటే దేని ద్వారా మనం భగవంతుని తెలుసుకోవాలి అంటే మన ఇంద్రియాలన్నిటినీ కూడా భక్తి వైపుకే మనం మళ్లించాలి, మన ఆనందానికి కాకుండా. అప్పుడే భగవంతుడి యొక్క కరుణతోటి ఆయన వెల్లడి చేసుకోగలుగుతాడు అనేది మనకి ఇందులో సెకండ్ శ్లోకాలు అన్నమాట. సో అందుకని ఈ భక్తి యోగం అనేది మిగతా ఏ జ్ఞాన కర్మ యోగాలు ఇవన్నీ కూడాను, ఇప్పుడు మీరు 12వ చాప్టర్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు జ్ఞాన యోగంకి ఇంపర్సనల్, అర్జున్ ఏమడుతాడు ఫస్ట్ శ్లోకాలు, ఇంపర్సనల్ అంటే మనము భగవంతుడికి ఆకారం లేదు అనేదా, లేకపోతే డైలీ మనం భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉంటాం ఆకారంతో, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అడిగితే రెండూ చెయ్యొచ్చు, కానీ క్లేశోదిక్త శేషం అవ్యక్తాసక్త చేతసాం, ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్. మిగతావన్నీ కూడాను జ్ఞానము ఇవన్నీ కూడాను, బట్ భక్తి యోగం అనేది చాలా సులభంగా నా దగ్గరికి రావచ్చు అని చెప్తాడు అనమాట. సో ఆ విధంగా భగవంతుడే మనకి ఈ భక్తి యోగం అనేది చాలా తొందరగా భగవంతుడిని తెలుసుకోగలగడానికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనేది మెయిన్ గా మనకి ఇందులో చెప్తుంది అనమాట. సో మన యొక్క మానసిక కల్పన ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోలేము, ఈ భౌతిక ఇంద్రియాలతోటి భగవంతుడిని చూడలేము, ఓన్లీ ఆయన యొక్క కరుణతో మాత్రమే అనేది ఒకటి. ఆయన ఎలాంటి వాడు అనేది ఆల్రెడీ నిరూపించబడింది, మనం రెండోది ఏమి చేయక్కర్లేదు. ఈ 2 లెసన్లు మనం 22 నుంచి తీసుకుంటాం అనమాట. 23 శుద్ధాయ శాంతాయ నమస్వనిష్ఠయా మనస్య పార్థం విలసద్వయాయ నమో జగస్థానలయోదయేషు గృహీతమాయ గుణ విగ్రహాయ. హరే కృష్ణ మాత, చదవాలా మాతాజీ? చదువు మాత, చదువు. శ్రద్ధాయ శాంతాయ నమస్వనిష్టాయ మనస్య ప్రార్థాం విలసద్వయాయ నమో జగస్థానలయోదయేషు గృహీతమాయ గుణ విగ్రహాయ. దేవా, నీకు ఇవే మా వందనములు. మనసు నీపై లగ్నమైనప్పుడు ద్వైత నిలయమగు. ఒక్క నిమిషం మాతాజీ. మనసు నీ మీద లగ్నమైనప్పుడు ద్వైత నిలయమగు ఈ జగత్తు భౌతిక భోగస్థానమే అయినప్పటికీ అర్ధరహితము గోచరించును. నీ దివ్య రూపము దివ్యానంద భరితమైనట్టిది. అట్టి నీకు నమస్కారం. అట్టి నీకు నమస్కారం. హరే కృష్ణ మాతాజీ. అది లోపట్టుకోయింది మాతాజీ.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నీవు అవతరించుట ఈ జగత్ యొక్క సృష్టి స్థితి లయముల కొరకే అయి ఉన్నది ఇదనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే భగవంతుడి గురించి, ఈ భౌతిక జగత్తు ఎప్పుడైతే మన మనస్సు అనేది ఇక్కడ మనం భగవంతుడి మీదే లగ్నం చేసి ఉన్నాం అనుకోండి, ఈ భౌతిక జగత్ అంతా కూడా మనకి మనకేమి ఇబ్బంది పెట్టదు అనమాట అది మనల్ని. సో ఎందుకు ఇక్కడ అలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఒక మెచ్యూర్ డివోటీ ఉన్నాడు అనుకోండి, అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక ఎగ్జాంపుల్, మనకి అంత కంట్రోల్ ఉండి బాగా చదువుకుంటాడని తెలిసినప్పుడు ఆ పిల్లోడి మీద నిఘా పెట్టాల్సిన పని లేదు, ఆ పిల్లోడిని వదిలేసి మనం ఎటైనా తిరగచ్చు అనమాట. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా మనకి ఏంటంటే ఇది భౌతికం ఉంది, ఈ భోగస్థానం లాగా అని అనిపించదు అనమాట. భగవంతుడు సృష్టించిన ఒక దానిలాగే అనిపిస్తుంది, కానీ మన లగ్నం మన మనసు అంతా దేని మీద ఉంటుంది, భగవంతుడి మీదే ఉంటుంది, దీని మీద ఉండదు అనమాట. సేమ్ మనకి శిక్షాష్టకంలో చెప్తారు కదా, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేణమే ఆశ్లీషవా పాద్రతాం పెనిష్టమం అని. సో మనకి ఏంటంటే ఇదంతా శూన్యాయుతం అనమాట. ఎప్పుడైతే భగవంతుడు లేకపోతే ఇదంతా మనకి వేస్ట్ అనిపిస్తుంది, అదే భగవంతుడు ఉంటే అది మొత్తం మనకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎన్ని పనులు చేసినా దాంట్లో మనం దేవుడికి సంబంధించిన ఒక్క పని చేయలేదు అనుకోండి, ఆ రోజంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుందా లేదా? ఎస్ మాతాజీ. ఆ రోజంతా వేస్ట్, అసలు అసలు ఏం చేసుకున్నాం నేను వేస్ట్ అనేసి. అనిపిస్తుంది, నేను ఏం చేయలేదు ఇవాళ, అసలు టైం అంతా వేస్ట్ అయ్యింది. టైం అంతా వేస్ట్ అయిపోయింది. సేమ్ నిన్నే మా ఇంట్లోనే మా ఇంట్లో ఏమైంది నిన్న మొత్తం, నేను ఏమీ చేయలేదు. వాళ్ళు ఏదో టీవీ పెట్టుకున్నారు, నేను కూడా అక్కడే కూర్చున్నాను. చాంటింగ్ చేద్దాము అన్న కాన్సన్ట్రేషన్ కుదరలేదు. ఏదో మూవీ పెట్టారు, వాళ్ళతో పాటు నేను మూవీ చూశాను. తర్వాత అన్నాను నాకు లైఫ్ అంటే విరక్తి వచ్చింది అన్నాను. అయ్యో నువ్వు ఎంతమందికి ప్రీచింగ్ చేస్తూ నీకు విరక్తి వస్తే ఎట్లాగా, నీకు అట్లా రాకూడదు కదా అన్నారు. అంటే నేను అన్నాను అప్పుడు, అలా కాదు, అసలు ఈ రోజు నాకు ఏంటి ఒక మంచి ఏమన్నా చేశాను అంటే నాకు ఏమీ కనిపించట్లేదు, నా టైం అంతా వేస్ట్. అంటే నువ్వు గ్రామర్ అయ్యి సరిగ్గా మాట్లాడు, అసలే ప్రీచింగ్ చేసేదానివి, నా దాన్ని అలా అనకూడదు, నా సమయాన్ని నేను వృధా చేసుకున్నాను అని అనాలి, కానీ జీవితం మీదే విరక్తి వచ్చింది అలా మాట్లాడకూడదు అని మా ఇంట్లో వాళ్ళు నాకు క్లాస్ చెప్పారనమాట. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటి అంటే, మెయిన్ మనకి ఏదైనా అలాంటిది ఏమి చెయ్యకపోతే ఏమో అంత మనకి ఏం చేయలేదు, ఈ రోజంతా వేస్ట్ చేసుకున్నాము, సో అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అది అందుకని అర్ధరహితంగా అనిపిస్తుంది, ఏంటిది ఈ లైఫ్ ఏంటి ఇదేంటి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే భగవంతుడి యొక్క రూపం ఏంటంటే మనకి దివ్యానంద భరితం అనమాట. మాతాజీ అందరం కలిసి చాంటింగ్ చేయకపోతే అలా అనిపిస్తుంది మాతాజీ, మార్నింగ్ మన అసోసియేషన్ లేకపోతే. కరెక్ట్. సో ఇంకా ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే, నీకేంటంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని మనం చూస్తామో అది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా నువ్వు బ్రహ్మ శివ మహేశ్వరులాగా నువ్వు ఈ ఈ బర్త్స్ తీసుకొని, ఇది గుణ రూపాలు అని చెప్తాం కదా మనము. సో ఆ విధంగా ఏంటంటే ఆ రూపాలు తీసుకొని నువ్వు వచ్చి కూడా దేనికోసం, సృష్టి స్థితి లయ కోసం నువ్వు వస్తావు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఎప్పుడైతే మనం భగవంతుడు లేకుండా ఉంటే మనకి ఈ భౌతిక ప్రపంచం కూడా అర్ధరహితంగానే ఉంటుంది అనేది మెయిన్గా అనమాట. ఇంకా కింద మనకి ప్రపాదుల వారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఏంటి అంటే ఈ విశుద్ధ భక్తుడు అనే వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఫీలింగ్స్, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న దీని కాకుండా ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఒకటి. రెండోది ఏంటి అంటే వాళ్ళు ఏ పని చేసినా కూడా అది భగవంతుడి కోసం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ తృప్తి కోసం, వాళ్ళ ఇంద్రియ భోగార్థం కోసం అనేది వాళ్ళు ఎటువంటి పని చెయ్యరు. సో వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతి దాని మీద అనాసక్తి అనమాట, దేని మీద ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండదు వాళ్ళకి. నిన్న మా వాళ్ళు బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నారు. సో నాకేమనిపించలేదు, ఏమో ఓకే తినండి మీరు అన్నాను. అంటే నువ్వు అసలు ఎలివేటెడ్ సోల్ అయిపోయావు అంటా ఉన్నారు. అంటే అదేంటంటే ఆ బయట ఫుడ్ అనేదే మనకి ఒక ఇంట్రెస్ట్ పోయింది. ఇంతకుముందు ఎలా ఎక్కడ ఏ హోటల్లో బాగుంటుంది వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళము. సో ఇప్పుడు వాళ్ళు ఏం తెచ్చుకొని తినండి లేకపోతే లేదు. సో ఆ టైపు. సో అంటే అన్నిటికీ వదిలేసావు అనేసి ఏదో వాళ్ళేదో డైలాగులు చెప్తూ ఉంటారు, నేను అంత వదిలేయలేదు. కానీ నేను కాకపోతే చెప్తే మనకి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, ఓకే అది తినాలి అని ఒక మూడు కానీ ఏమి కానీ, ఎందుకంటే అది ఆఫర్ చేయలేదు, ఆనియన్ గార్లిక్ ఉండొచ్చు, సో అందుకని తినాలి అని మూడు రాదనమాట. సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అనాసక్తి, వాటి మీద వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఈ డిటాచ్మెంట్ అనేది ఎప్పుడు దీని మీద అనాసక్తి ఇవన్నీ కూడా బై ఫోర్స్ తీసుకొని రావక్కర్లేదు. ఇప్పుడు మనకి ఎవరికైనా బై ఫోర్స్ చేస్తే వచ్చిందా? ఇప్పుడు ఏదైనా ఒక షాపింగ్కి వెళ్ళాలి అన్నా, మంచిగా రెడీ అవ్వాలన్నా, ఏదైనా పార్టీలకి వెళ్ళాలి అన్నా దాన్ని ఫోర్స్ గా మనం ఎవరు చేయలేదు మాతాజీ, మానుకున్నామా? మనకు తనంత
దానంతలో అదే వస్తుంది మాకు. అంటే ఇంకా మనం శుద్ధ భక్తులు హరినామం కాదు, మనం ఇంకా సాధన కాదు, భక్తులు. సాధన భక్తుల్లోనే ఎలా ఉంటే విశుద్ధ భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా ఇదిగా ఉంటుంది. సాధనలోనే మనకి ఇలా ఇంత మార్పులు కనిపిస్తున్నాయి అంటే నిజంగా శుద్ధ భక్తి చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో వాళ్ళకి ఏంటంటే బై న్యాచురల్ గా ఆ డిటాచ్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా ఏంటంటే వాళ్ళకి ఈ మెటీరియల్ గా ఉండే ఈ అట్రాక్షన్స్ అన్నీ కూడాను వాళ్ళకి అసలు ఏమీ ఉండవు అనమాట. వాటి మీద వాళ్ళకి ఆ ఎంజాయ్ చేద్దామని కానీ ఏమీ అనిపించదు. వాళ్ళు స్టేబుల్ గా ఉంటారనమాట. సో ఇవే ప్రపాదుల వారు ఇక్కడ మనకి ఇందులో ఈ ఈ ఈ నా ఈ 2 పారాగ్రాఫుల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం. రెండోది ఈ భౌతిక జగత్తు ద్వైత అని చెప్తున్నారు. ద్వైత అంటే మీనింగ్ ఏంటి? ద్వైత రెండు ద్వైత రెండు ఆత్మ పరమాత్మ రెండు. అలా సపరేట్ అంటే హరే డ్యూయాలిటీ కృష్ణ. అన్నమాట. ఇక్కడ ఉంది చూసిండి, దేవదేవుని శక్తి ఉమ్. యొక్క వ్యక్తీకరణమని భక్తుడు చక్కగా నెరుగును. ఈ ద్వైత అంటే ఏంటి అంటే భగవంతుడి యొక్క శక్తి, విశుద్ధ భక్తులు అందరూ ఒకటి కాదు, ఎవరి ప్లేస్ వాళ్ళదే. అది మనకి తెలుస్తుంది అనమాట. భక్తులు అనే వాళ్ళకి ఏంటంటే భక్తుడు సమానం. ఇప్పుడు మనం గురువుని భగవంతుడికి ప్రతిరూపంగా చూస్తున్నాం, అలా అని భగవంతుడు మన గురువు ఒకటే అని చెప్తామా మనం? గురువు వేరు, భగవంతుడు వేరు. భగవంతుడు వేరు, రెండు వేరు. కాకపోతే మనకు ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం గురువును కూడా భగవంతుడిలాగా పూజ చేస్తాం, ఆయన యొక్క ప్రతినిధిలాగా మనం పూజ చేస్తాము. అంతేకాని ఏ రోజైనా ప్రపాదుల వారు నేను స్వయంగా భగవంతుడు అన్నారు, ఆయన ఎప్పుడూ చెప్పలేదు అలాగా. సో అదే విధంగా ఇక్కడ ఈ ద్వైత ఏంటి అంటే భగవంతుడు ఈ ప్రకృతి ఒకటి కాదు. భగవంతుడి యొక్క శక్తి, ఈ ప్రకృతి వేరే అనమాట. అది ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది, అంటే భక్తులు అనే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి. సో ఇక్కడ అలాగే త్రిగుణ అవతారం ఏదైతే ఉందో మనకి ఈ గుణావతారాల్లో ఈ 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో ఈ 3 కూడాను భగవంతుడు తీసుకొని వస్తాడు. దేనికోసం వస్తాడు? ఈ జగత్తు సృష్టి స్థితి లయ కోసం. అలా అని వచ్చినప్పుడు ఆయన మీద ఈ త్రిగుణాల ఎఫెక్ట్ ఉంటుందా భగవంతుడి మీద? ఉండదు లేదు మాతాజీ, మాతాజీ. భగవంతుడి మీద ఉండదు. అదే అన్నమాట ఇక్కడ చెప్పడం. ఓకే, సో భగవంతుడు అలా వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఏ మాత్రం ఆయన మీద ఈ ప్రయోజనాలన్నీ ఉండవు అని చెప్పి. సేమ్ అలాగే విశుద్ధ భక్తుడు కూడా ఏంటంటే భక్తి సేవలో ఉంటాడు కాబట్టి ఈ ఇంద్రియ భోగం వైపు వీటన్నిటి వైపు కూడా ఆయనకి ఎటువంటి ఆసక్తి అనేది ఉండదు అనేసి. లేకపోతే భగవంతుడే లేకపోతే ఇది ప్రయోజన రహితం అని కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మాతాజీ, ఇది హరే 4 కృష్ణ. చేసుకోను, ఒక 5 నిమిషాలు. నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం. చాలా హరే కృష్ణ సింపుల్, మాతాజీ. ఈజీగా చదవచ్చు, ఈజీగా హరే లెర్న్ కూడా చేయొచ్చు. రేపటి బై హార్ట్ చేసిరండి అందరు ఈ శ్లోకాన్ని. ఓకే, హరే కృష్ణ మాతాజీ. చదవండి. నమో విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం. దేవదేవ విశుద్ధ సత్వ స్వరూపుడవగు నీకు ఇవే మా వందనములు. భక్తుల కష్టములను ఏ విధముగా హరించి వేయవలనో నీవెరిగి ఉన్నందున ఎల్లప్పుడూ ఆ రీతి వనరించుచుందువు. సర్వత్రా పరమాత్మని రూపమున వసించువాడవు కనుక వాసుదేవుడవైతివి. వసుదేవుని తండ్రిగా స్వీకరించిన నీవు శ్రీకృష్ణ నామంతో ప్రసిద్ధిగాంచితివి. కరుణామయుడవైన నీవు సమస్త భక్తుల ప్రభావంలో ఎల్లప్పుడూ వృద్ధి కావించుచుందువు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ భగవంతుడికి 4 పేర్లు ఇచ్చారు. ఒకటి నమో విశుద్ధ సత్వాయ. విశుద్ధ సత్వాయ అంటే ఏంటంటే భగవంతుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులా కానీ ఏ అవతారాలు తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా విశుద్ధ సత్వంలో ఉంటారు. ఆయనకి ఎటువంటి గుణాలు, ఆయన మీద భౌతిక ప్రభావాలు అనేవి ఉండవన్నమాట. దాన్ని విశుద్ధ సత్వాయ అని చెప్పి చెప్తాము అనమాట. ఓకే, సో ఎటువంటి భౌతిక ప్రభావం ఆయన మీద పడదు. సో ఈజీ, నమో విశుద్ధ సత్వాయ. నెక్స్ట్ హరయే హరిమేధసే. హరయే అంటే ఏంటి? మనలో ఉన్నదాన్ని తీసేసేవాడు. ఏం తీసేస్తాడు ఆయన? మనలో ఉన్న బాధల్ని తొలగించేస్తూ ఉంటాడు అనమాట. అందుకని ఆయనకి హరయే, మనలో ఉన్న కష్టాలన్నిటి తొలగిస్తూ ఉంటాడు. అంతేకాకుండా హరి మేధసే. మేధసే అంటే ఏంటి? ఆలోచించడం. ఎప్పుడు ఆయన ఏం ఆలోచిస్తూ ఉంటాడు అంటే మనల్ని ఎలా ఉద్ధరించాలా, మనల్ని ఎలా తీసుకెళ్లాలా భగవంతుడి దగ్గరికి, ఆయన దగ్గరికి మళ్ళీ అనేసి చేస్తాడు. సో దానికి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనడానికి
ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఏం చేస్తాడు మాతాజీ భగవంతుడు? గురువు సాధు శాస్త్ర ఓకే, అదొకటేనా? ఆయన ఏం ఆయన వచ్చి చేస్తాడు మన లీలలు కోసం? చేస్తారు కదా మన మాతాజీ. గురువుని చేస్తాడు కదా అందిస్తారు మాతాజీ. అంటే పరమాత్మ రూపంలో ఉండే గైడెన్స్ ఇవ్వడం మాతాజీ, మార్గాన్ని చూపిస్తూ పరమాత్మ ఉంటాడు. రూపంలో మాతాజీ గైడెన్స్. మన కోసము స్పెషల్ గా అవతారం తీసుకొని వస్తాడు. ఎగ్జాక్ట్లీ, లీలలు ఎన్ని చేస్తారు. సార్లు చెప్పుకున్నాము భగవంతుడు ఆయన ఏనో ఒక రూపం మాతాజీ అదే తీసుకొని చెప్తున్నాను మాతాజీ, అందరూ ఒకసారి చెప్పేటప్పటికి అవునా అనేక వినిపించారు లీలలు లీలలు. చేసి ఆ లీలల ద్వారా అన్న తలుచుకొని నా దగ్గరికి వస్తారు అనేసి, లేకపోతే ఆయనకి ఎందుకు ఈ అవతారాలని తీసుకోవాల్సిన పని ఏంటి? ఇప్పుడు చైతన్య మహాప్రభుగా రావాల్సిన పని ఏంటి? అన్ని కష్టాలు పడాల్సిన పని ఏంటి? ఎందుకు చెప్పండి ఇవన్నీ? ఎందుకంటే మన మన ఉద్ధరణ కోసం, కోసం మన ధరించడానికి. కోసం మనల్ని ఏ విధంగా ఆయన దగ్గరికి తీసుకెళ్లాలా అని ఆయన అది. ఇంకోటి పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో ఈ 3 రీజన్స్ కి ఆయన మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఇదే అనమాట. హరి మేధసే, ఎలా నా దగ్గరికి తీసుకెళ్దామని ఆలోచిస్తూ ఉంటాడు. హరయే, ఎప్పుడు కూడా మన కష్టాలన్నిటినీ తీసేసేలా ఉంటాడు. హరి అంటే ఏంటి? తీసేయడం అనమాట. హరి అంటాం కదా, పోయింది అంటే హరిహర అంటాం కదా, సో అలా అనమాట. సో నెక్స్ట్ వాసుదేవాయ. వాసుదేవాయ అంటే కృష్ణ వచ్చేసి మన అందరిలో పరమాత్మ రూపంలో అందరిలో ఉంటాడు కాబట్టి అందుకొని ఆయన్ని వాసుదేవాయ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ ప్రభవే సర్వసాత్వతాం అంటే ఆయన ఎప్పుడూ కూడా ఏంటంటే ఆయన ప్రభావం ఎలా ఉంటుంది అంటే మన భక్తుల యొక్క వాళ్ళ గ్లోరిఫికేషన్ ఎక్కువ అవ్వడం కోసం ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడనమాట. వాళ్ళని వృద్ధి చెందించాలి, వాళ్ళ యొక్క భక్తి ఇంకా ఇంకా పెరగాలి, వాళ్ళకి పేరు ప్రతిష్టలు రావాలి అని. సో మనకి ఎగ్జాంపుల్ ఏంటి? డైరెక్ట్ గా కురుక్షేత్ర యుద్ధం అంతా కూడా భగవంతుడే చేయొచ్చు, కానీ ఎందుకు అర్జునుడితో జయించాడు? కీర్తి దేవడానికి అర్జునుడికి హరి గ్లోరిఫై చేయడం, భక్తులు గ్లోరిఫికేషన్. సేమ్ ఎందుకు మళ్ళీ భీష్ముడి దగ్గరికి యుధిష్ఠిరుని తీసుకొని వెళ్ళాడు భగవంతుడు? భీష్ముడి యొక్క కీర్తి. భీష్ముడికి కీర్తి, ఎందుకంటే ఆయన అందరూ పొగుడుతారు, ఆ విధంగా భగవంతుడు పొగుడుతూ ఉన్నప్పుడు ఆయన గ్లోరిఫై చేయడానికి. సో ఈ విధంగా ఏంటంటే మనం ఎక్కడ చూసుకున్నా కూడా భక్తుల యొక్క పేరు ప్రతిష్టలు పెరగడానికి ఆయన ట్రై చేస్తూ ఉంటాడు అనమాట. సేమ్ అదే, అందుకే ఇక్కడ మనకి లాస్ట్ లో ఉన్నది ఏంటి? నీవు వసుదేవ తండ్రిగా శ్రీకృష్ణుడిగా జన్మించావు, ఇంకా కరుణామయుడై ఆయన ఏం చెప్తూ ఉంటాడు? ఆ భక్తుల యొక్క ప్రభావం వృద్ధి చెందాలి అని చెప్పేసి మనకి పదే పదే చేస్తూ ఉంటారనమాట. సో అయితే మనకి కింద మొత్తం కూడాను ప్రభుపాదుల వారు ఏంటంటే వాళ్ళకి ఏంటంటే భక్తులకి ఆ శక్తి ఇవ్వడం, కింద అంతా కూడా ఒక్కొక్క దానికి మీనింగ్ రాసుకుంటూ వచ్చారు. సో ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటంటే మనకి విశుద్ధ సత్వాయ దానికి అనమాట. ఎందుకంటే నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వచ్చినప్పటికీ కూడా ఆయన విశుద్ధ సత్వంలో ఉండడం, ఈ గుణ కల్మషాలు అనేవి ఆయన మీద పడకుండా ఉండడం, ఇదంతా కూడా. అలా అని మనకి ఇప్పుడు బ్రహ్మ విష్ణు శివుడిలాగా వచ్చారనుకోండి, దాంట్లో బ్రహ్మ శివ వచ్చేసి భౌతికమైన రూపాలే, బట్ ఓన్లీ విష్ణు వచ్చేసి ఆధ్యాత్మిక రూపం అని చెప్పారు. బ్రహ్మ వచ్చేసి నార్మల్గా మనలాగే భౌతిక రూపము, బట్ శివుడు వచ్చేసి ఇటు జీవుడు కాదు, అలా అని విష్ణు తత్వము కాదు, మధ్యలో ఉంటుంది అని చెప్పేసి మనం భగవద్గీతలో మనం చదువుకున్నాం. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ఇంకో పారాగ్రాఫ్లో శివుడి గురించి చెప్తూ ఉన్నారనమాట. శివుడికి విష్ణువుకి ఉన్న తేడా ఏంటి అంటే మనం ఒక శ్లోక గుర్తు తెచ్చుకుంటాం. ఏంటది? ఎవరికైనా గుర్తుందా? క్షీరం దదాది క్షీరం యదా దది వికార విశేష యోగాత్ సంజాయతే నహి పృథగస్థితి. అది మనకి శ్లోక కింద కూడా ఇచ్చారనమాట. యం శంభుదామపతి తథా సముపైతి కార్య అంటే ఇప్పుడు పాల నుంచి మనము పెరుగు తయారు చేస్తాం, కానీ పెరుగు నుంచి మళ్ళీ పాలు తేగలమా? తేలేం కదా. సేమ్ అదే, భగవంతుడి నుంచి శివుడు వస్తాడు, కానీ శివుడి నుంచి భగవంతుడిని తెమ్మంటే మనం తీసుకురావాలన్నమాట. ఆ చిన్న మైన్యూట్ డిఫరెన్స్ అనేది ఉంది, అది తెలుసుకోవాలి అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు ఇచ్చారు. దానికి మనకి 2 పారాగ్రాఫ్లు ఏంటంటే మనకి ఓన్లీ సాత్వతం గురించి, విశుద్ధ సత్వాయ దానికి నెక్స్ట్ వాసుదేవాయ కృష్ణాయ అనే దానికి నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చారనమాట. మిగతావన్నీ కూడా భగవంతుడు ఆయన దేవకినందుడు, యశోదానందుడు, నందనందుడు లాగే వసుదేవ తనయులాగా వాసుదేవాయ వచ్చింది. ఆయన మనందరిలో కూడా పరమాత్మ రూపంలో కూడా ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ లాస్ట్లో నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి మనకి 3వది అనమాట. అదే ప్రభవే సర్వసాత్వతాం. సో ఆయన ఏంటంటే ప్రభవే సర్వసాత్వతాం అనేది మనకి ఈ వైష్ణవులు, సాత్వతాం అంటే ఎవరు? వైష్ణవులు, విశుద్ధ భక్తులు వస్తారనమాట. వాళ్ళకి ఆయనలాగా ఉండే శక్తులన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ నేముని పెరిగేలాగా
చూస్తూ ఉంటాడనమాట. అందుకనే భక్తులు వాళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే మిగతా వాళ్ళకన్నా కొంచెం విరుద్ధంగా కనపడుతూ ఉంటారు భక్తులు అనేది చెప్తూ ఉన్నారు. వాళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ ఉండడం, వాళ్ళకి వేరేగా మనకి కనిపిస్తూ ఉంటారు అని చెప్పి. నెక్స్ట్ మనకి లాస్ట్లోది హరి మేధసాం అనమాట. సో హరి అంటే మనలో ఉన్న బాధల్ని తొలగించేవాడు, హరి మేధసి అంటే ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ మనల్ని ఎలా భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లాలా అనేది. సో ఈ పదాలు చాలా ఈజీవి. సో ఈ శ్లోకాన్ని అందరూ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ట్రై చేయండి రేపు అందరూ అంటే చూడకుండా చెప్పగలిగేలాగా రేపు. నమో నార్మల్ నమస్కారం. విశుద్ధ సత్వాయ హరయే హరిమేధసే వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం. ఓకే, హరే కృష్ణ. ఇక్కడికి నేను ఈరోజు క్లోజ్ చేస్తాను. 2 పేజీలు ఇచ్చారు మాతాజీ. అవును మాతాజీ, కానీ ఇదే సారాంశం.